కోపానికి వశపడిపోతున్నాను, ఊగిపోతున్నాను అనుకున్నప్పుడు కానీ మొట్టమొదట నువ్వు ఒక్కడివే కూర్చో. అసలు ఎవరితో అన్వయం కావద్దు. ముందు ప్రశాంతపడిపో, ఒక్కడివే కూర్చో. కూర్చుని ఒక విషయాన్ని ఆలోచించు. మంచిదే, కోపం తెచ్చుకున్నాను. ఎందుకు కోపం వచ్చింది? అవతల వారు తప్పు చేశారు కనుక. మంచిదే, అవతల వారు తప్పు చేశారు. కాదు అంటే ఒప్పుకుంటాడు ఆ సమయంలో? ఖచ్చితంగా సత్యమే, అవతల వాడు తప్పు చేశాడు, కాదన్నాం. అయితే తప్పు చేసిన వాడికి శిక్ష వెయ్యడానికి తప్పు చేయని వాడైతేనే అధికారం. నీ జీవితంలో ఎప్పుడూ నువ్వు తప్పు చేయలేదా? నిరుంధంతి మహాత్మానో దీప్తమగ్ని విమాంభస. ఇప్పుడు అగ్ని మీద నీళ్లు పోస్తున్నాడు. నువ్వెప్పుడూ తప్పు చేయకపోతే అవతల వారికి శిక్ష వెయ్యి. ఇంగ్లీష్లో ఒక ప్రొవెర్బ్ ఉంది, పొల్యూటెడ్ హ్యాండ్స్ కెనాట్ టచ్ ద ప్యూర్ ఫౌంటైన్ ఆఫ్ జస్టిస్ అని. నా చేతులే మలినంగా ఉంటే నేను పరిశుద్ధమైన న్యాయపాత్రను ఎలా ముట్టుకుంటాను? ముట్టుకోలేను, మలినమవుతుంది ఆ నీరు కూడా. అలాగే నేను ఏ తప్పు చేయని వాడనైతే వాడు తప్పు చేశాడని చెప్పాలి. నేను చేయలేదా? ఇవ్వాలంటే విదురునీతి చెప్తున్నా. ఏ తప్పు జీవితంలో చేయలేదా? పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం చేత భయంకరమైన దోషాలు ఎప్పుడూ చెయ్యలేదు. కానీ సూర్యోదయం అయిపోయినా కూడా లేవకుండా నిద్రపోయిన రోజు లేదా? సూర్యాస్తమయం అవుతున్నా కూడా నిద్రపోకూడదని తెలిసి నిద్రపోయిన రోజులు లేవా? ఉన్నాయి. కొన్ని తప్పులు చేసిన ఉన్నాయి. కానీ భయంకరమైన దోషాలు మాత్రం పరమేశ్వరుడు అనుగ్రహం వల్ల నేను ఎన్నడూ చెయ్యకుండా నన్ను గట్టెక్కించాడు. ఇంతకాలం నా జీవితాన్ని గట్టెక్కించిన వాడు శేష జీవితాన్ని గట్టెక్కించడా? కాబట్టి నిరుంధంతి మహాత్మానో దీప్తమగ్ని వివాంభస. నువ్వు పరిశీలనం చేసుకో. కోపము వచ్చినప్పుడు అవతలవాడు తప్పు అంటున్నావు కదా, నువ్వు ఏ తప్పు చేయలేదా? మొదటి ప్రతిపాదన. అగ్ని కొంచెం తగ్గింది, చెంబుడు నీళ్లు పోసావు. ఇప్పుడు తగ్గింది కదా, కాస్త దగ్గరికి వెళ్ళచ్చు, భయం లేదు. ఇప్పుడు ఇంకో చెంబుతో నీళ్లు తీ. ఏమిటా రెండో చెంబుతో నీళ్లు? ఒకడు తప్పు చేశాడు, శిక్ష వేసి మార్చగలవా? 4 ఈడ్చి చెంప మీద కొట్టావు, మారతాడని నమ్మకం ఉందా? నన్ను కొడతాడా అని వాడి మరింత క్రౌర్యాన్ని పొందొచ్చు, చెప్పలేవు. కానీ ప్రేమ మాత్రం శాశ్వతమైనటువంటి పరిష్కారాన్ని తీసుకొచ్చి తీరుతుంది. ప్రేమ అంటే నేను సినిమాల ప్రేమ చెప్పట్లేదు. శాంతియుతమైన వాక్కు. నిజంగా అవతల వాళ్ళ అభ్యున్నతి గురించి, అయ్యో తప్పు చేశాడా, ఈయన ఈ తప్పు ఇక మళ్ళీ మళ్ళీ చెయ్యకుండా ఈయనని భగవంతుడు అనుగ్రహించుగాక, ఈయనకి సంస్కార బలమును పరదేవత ఇచ్చుగాక అని నేను త్రికరణ శుద్ధిగా భగవంతుణ్ణి ప్రార్థన చేశాననుకోండి, అది ప్రేమ. తప్పు చేసిన వాడి పట్ల కూడా ప్రేమతో ఉండి, నిజంగా అంత తప్పు చేసిన వాడు నీ దగ్గరికి వచ్చి నిలబడ్డాడు అనుకో, ఏ కారణానికైనా, నువ్వు అంత ప్రేమగా దేనికండి ఇలాంటి పనులు అని ప్రేమగా మాట్లాడితే వచ్చేటటువంటి పరిష్కారం ఏదున్నదో అది జీవితాల్ని ఒబ్బిడి చేస్తుందేమో. కానీ కోపమునకు కోపము చేత చేసినటువంటి ప్రతీకారము శాశ్వత పరిష్కారము కాదు. అవతలవాడు బుద్ధి తెచ్చుకుని మారితే ఏమో నేను చెప్పలేను, కానీ అన్ని వేళలా పరిష్కారం అవుతుందని చెప్పడం కుదరదు. అహంకారము దాన్ని మరింత పతనం అవడానికి కారణం చెయ్యొచ్చు. ఆయుర్దాయాన్ని భగవంతుడు ఇచ్చినప్పుడు ఇన్ని సంవత్సరములు అని ఇవ్వడు, ఇన్ని ఊపిరులు అని ఇస్తాడు. అవి ఎవరు లెక్క పెట్టుకుంటారు అంటే, చిత్రంగా ఇక్కడ కూర్చుని గుప్తంగా ఆయనే లెక్క పెట్టుకుంటూ ఉంటాడు. అది అయిపోయిందనుకోండి, ఆయన ఉత్తరీయం దులుపుకుని లేచిపోతాడు. ఆయన లేచిపోయాడు అనుకోండి, భగవద్ దర్శనం ఆగిపోయింది అని గుర్తు ఏమిటంటే ఇంకా గంట మోగదు, అనాహతము, ఇక్కడ ఉన్నటువంటి శబ్దము ఆగిపోతుంది. ఆగిపోయింది అంటే శివము శవమైపోతుంది. కాబట్టి మనిషి బ్రతకడము అంటే కేవలముగా భగవంతుడిచ్చిన ఆయుర్దాయాన్ని పూర్తి చేసుకోవడము కాదు. మరి ఏమిటి చెయ్యాలి అంటే, ఆయన అంటాడు, జనులకు ఒడబాటకు విధమున నడచుచు, అందరూ సంతోషించేలా తాను జీవనం చేస్తూ. అందరూ అంటే సమస్తమైనటువంటి మనుష్యులు. అందులో మళ్ళీ భేదభావనలు ఏ కారణం చేత చూడడానికి వీలు కాదు. స్త్రీ, పురుష, పండిత, పామర, కుల, మత, వర్ణ, వర్గ, ధనిక, పేద విచక్షణ మనస్సు యందు ఉండరాదు. వాళ్ళు కూడా మనుష్యులే అన్న భావన తప్ప వేరొక భావన మనసునందు ఉండడానికి వీల్లేదు.
అటువంటి భావనతో ప్రారంభం చేసి జనులకు ఒడబాటకు విధమున నడచుచు లోక నింద్యముల నుడుగుచు. ఏ పనులు మనం చేస్తే లోకమంతా మనని నింద చేస్తుందో, తప్పు పడుతుందో అటువంటి పనులను ప్రయత్నపూర్వకంగా చెయ్యకుండా ఉంటూ, ఈ రెండు ముందు బాగా పట్టుకోవాలి. మనం చూడండి, ఒక మాట, తేలిక మాట ఒకటి వాడుతూ ఉంటాం. ఒకరి కొరకు 10 మంది, 10 మంది కొరకు ఒకరు బ్రతకాలి అంటూ ఉంటాం. ఇది ఎప్పుడో ఆర్షవాక్కుగా విదురుడు ప్రతిపాదన చేసినటువంటి మాట. ఒక మనిషి బ్రతకడం అంటే అందరి యొక్క సుఖాన్ని దృష్టిలో పెట్టుకుని బ్రతకాలి తప్ప కేవలము తన సుఖాన్ని ఒక్కదాన్ని ఆలోచించి బ్రతకకూడదు. అది మనుష్యుడు బ్రతకవలసిన బ్రతుకు కాదు. ఈ మాట ఎందుకు అంటున్నాడు విదురుడు అంటే, మీరొక్క విషయం బాగా గమనించవలసి ఉంటుంది. అసలు నిజానికి భగవంతుడు ఎక్కడుంటాడు అంటే, నేను ఆ దేవాలయంలో ఉంటాడు అని నేను అనుకోండి, అప్పుడు ఆయనకి నాకు తత్వత భేదం ఒకటి లేకుండా పోతుంది. నేను ఒక ఇంట్లో ఉంటాను, లేకపోతే ఓ కార్యాలయానికి వెడతాను, లేకపోతే ఇక్కడ ప్రవచనానికి వస్తాను. నేను ఇక్కడ ఉంటే ఇంట్లో ఉండను, ఇంట్లో ఉంటే కార్యాలయంలో ఉండలేను, కార్యాలయంలో ఉంటే ఇంట్లో ఉండలేను. ఈ 3 చోట్ల కాకుండా నేను ఏదైనా ఊరిడితే కాకినాడలో ఉండలేను. అయ్యప్ప స్వామి ఎక్కడున్నారంటే ఇక్కడే ఉన్నారు అని నన్ను అనుకోండి, అది మొదట్లో బాగుంటుందేమో. కానీ తర్వాత నాకేమవ్వాలంటే, అయ్యప్ప ఎక్కడున్నారు అని అడిగారు అనుకోండి, ఆవిడ అయ్యప్పే, ఆవిడ అయ్యప్పే, ఆయన అయ్యప్పే, ఆయన అయ్యప్పే, ఇది అయ్యప్పే, ఇది అయ్యప్పే, ఇది అయ్యప్పే, అయ్యప్ప కానిది లేదు అన్న స్థాయికి ఎదిగాను అనుకోండి, అప్పుడు నేను చూడడానికి భేదం లేదు, అంతటా ఉన్నది భగవంతుడే. అందుకే అసలు మీరు జాగ్రత్తగా గమనిస్తే విష్ణు సహస్రనామ స్తోత్రంలో మొట్టమొదటి నామం ఏదున్నదో అదొక్కటే విష్ణువు యొక్క నామము. మిగిలిన నామములు ఆ నామమునకు వ్యాఖ్యానములు. మీరు కొంచెం జాగ్రత్తగా పరిశీలిస్తే ఎందుకో తెలుసా? అసలు విష్ణువుకి మొదటి పేరు ఏమిటి? విశ్వం. అది కదూ. విశ్వం అన్న నామం స్త్రీనామం కాదు, పురుషనామం కాదు, అది నపుంసక నామం. అంటే అసలు నిజానికి భగవంతుడు స్త్రీ కాడు, భగవంతుడు పురుషుడూ కాడు, భగవంతుడు నపుంసకుడూ కాడు. అందుకే భాగవతంలో స్త్రీ పురుష నపుంసకమూర్తియును కాక కర్మ గుణ భేద సదసత్ప్రకాశికాక వెనుకనన్నియుతానగు విభుతలంతు. ఆయన ఒక మగ శరీరాన్ని తొడుక్కున్నాడు అనుకోండి, అప్పుడు ఆయన మగ శరీరమునందున్నాడు. ఆయన ఒక ఆడ శరీరాన్ని తొడుక్కున్నాడు అనుకోండి, ఆడ శరీరమునందున్నాడు. కోటేశ్వరరావు అనబడేటటువంటి ఈ శరీరం లాల్చీ వేసుకుందనుకోండి, కోటేశ్వరరావు గారు లాల్చీ వేసుకున్నారు అంటారు. ఇది రేపు కార్యాలయానికి అడుతూ చొక్కా వేసుకుందనుకోండి, కోటేశ్వరరావు గారు చొక్కా వేసుకున్నారు అంటారు. అనుష్ఠానం చేసుకుంటూ చొక్కా బనీను ఏమీ లేకుండా ఉత్తరీయం ఒకటే వేసుకు కూర్చున్నాను అనుకోండి, కోటేశ్వరరావు ఉత్తరీయం ఒక్కటే వేసుకున్నారు అంటారు. కోటేశ్వరరావు ధరించాడు వాటన్నిటినీ. అలా భగవంతుడు ధరిస్తున్నాడు ఈ స్త్రీ రూపాన్ని, పురుష రూపాన్ని, ఇన్నిటినీ ఆయన ధరిస్తున్నాడు. ఈ విశ్వమంతా ఆయనే, ఆయన కానిది ఏదీ లేదు, అన్నీ ఆయనే అయి ఉన్నాడు. బంగారమే చెవుల యొక్క తాటంకములుగా, బంగారమే కేయూరములుగా, బంగారమే పాదమంజీరములుగా, బంగారమే ఉంగరములుగా, బంగారమే హారములుగా, బంగారమే కిరీటముగా రూపాంతరం చెంది అనేక పేర్లతో పిలవబడినట్టు ఆ భగవంతుడే ఇన్ని రూపాలను పొంది ఇన్ని రూపాలుగా కనబడుతున్నాడు, ఇన్ని రూపాలుగా పిలవబడుతున్నాడు. కానీ ఇన్నిటిగా పిలవబడుతున్నా కరిగించేస్తే బంగారమే. బంగారం లేని రూపాలు రావు, రూపాలు లేకపోయినా బంగారం ఉంటుంది కరిగించేస్తే. అలా ఇన్ని రూపాలుగా కనపడుతున్నవాడు ఆ విష్ణువు ఒక్కడే. విష్ణువు వ్యాపించి అంతటా ఉన్నాడు. విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ ప్రభు అని కదా విష్ణు సహస్రం ప్రారంభం చేస్తున్నాం. అలాగే ఇందుగలడందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండెందెందు వెదకి చూచిన అందందే కలడు దానవగ్రని వింటే అంటాడు ప్రహ్లాదుడు. ఇక్కడున్నాడు అక్కడలేడు కాదు, అంతటా భగవంతుడున్నాడు. అలాగే భాగవతాన్ని ప్రవచనం చేయడం మొదలుపెట్టగానే సుఖబ్రహ్మ పరీక్షిన్ మహారాజు గారితో ఒక మాట అంటాడు. హరిమయము విశ్వమంతయు, హరి విశ్వమయుండు, సంధియము పని లేదు,
అసలు హరిమయము కాని ద్రవ్యము పరమాణువు లేదు వంశపావన వింటే. ఇది మొట్టమొదట శుకబ్రహ్మ భాగవతంలో పరీక్షిత్తుకి చెప్పిన పరమసత్యం. హరిమయము విశ్వమంతయు, ఈ కనపడుతున్న విశ్వమంతా హరియే నిండి ఉన్నాడు, ఆయనే ఉన్నాడు. బంగారము ఆభరణములైనట్టు, ఆభరణముల నిండా బంగారం లేదు. అలా హరిమయము విశ్వమంతయు, హరి విశ్వమయుండు, ఆ హరియే విశ్వం యొక్క రూపాన్ని పొందాడు. ఇప్పుడు హరిమయము కాని ద్రవ్యము పరమాణువు లేదు వంశపావన వింటే, అసలు ఆయన కానిది ఏదీ లేదు. ఇప్పుడు విదురుడు చెప్తున్న ప్రతిపాదనలో ఉన్న లోతైన విషయం ఏమిటంటే, సమాజ సేవ ద్వారా మనశ్శుద్ధిని పొందడమా, మనశ్శుద్ధిని పొంది సమాజ సేవ చేయడమా? ఏది? నేను గుళ్ళోకి వెళ్ళడం ఎందుకు అంటే మనశ్శుద్ధిని పొందుట కొరకు. నేను ఈ దేవాలయ ప్రాంగణంలోకి వచ్చాను అనుకోండి, ఏ పని చేస్తున్నా ఏం ఆలోచిస్తాను? అమ్మో నేను ఇక్కడ ఈ పని చేస్తే అయ్యప్పకి చీకాకు కలుగుతుందా అని ఆలోచిస్తానా? ఆలోచించనా? ఇది గుడి, నేను ఇక్కడ ఇలా చేయకూడదు, ఇలా ప్రవర్తించకూడదు. ఇది గుడి, నేను ఇక్కడ ఇలాగే ఉండాలి, ఎందుకంటే ఇది భగవంతుడు ఉన్న ప్రదేశం అనుకుంటున్నానా? మరి అంతటా విశ్వమందు విష్ణువే ఉన్నాడు అన్న భావన సత్యము అని శాస్త్రం చెప్తున్నప్పుడు, ఈ సమాజమంతా భగవన్మయము. ఇప్పుడు నేను ఎవరికైనా ఏదైనా ఉపకారం చేశాననుకోండి, ఈశ్వరుడు నాకు వాక్కునిచ్చాడు, నేను 4 మంచి మాటలు చెప్పాననుకోండి, నేను మీకు ఉపకారం చేశానా? నేను సమాజం అనేటటువంటి దేవాలయంలో సేవ చేసుకుని తరించానా? నేను మీకు ఉపకారం చేయట్లేదు, నేను తరించడానికి అది కారణమైంది. నేను సమాజమునకు సేవ చేసుకుంటున్నాను. ఒకడికి బలం ఉంది, ఆ బలంతో ఒక బలహీనుణ్ణి రక్షించాడు. విష్ణువు బలహీనుడి రూపంలో వచ్చి నీ బలాన్ని ఉపయోగించి పుణ్యం కింద మార్చుకోమని అనుగ్రహించాడు. ఇప్పుడు ఈయన ఉద్ధరణ పొందుతున్నాడు. ఒకడి దగ్గర డబ్బు ఉంది, ఆ డబ్బు ఇంకొకడికి ఇచ్చి బాగా చదువుకోవడానికో కష్టం నుంచి గట్టెక్కడానికో తాను ఉపయోగపడి, ఈశ్వర ఈ డబ్బిచ్చిన వాడివి నువ్వే, డబ్బు వలన ఒకడికి ఉపకారం చెయ్యడానికి వీలుగా ఉపకారమును పొందడానికి యోగ్యమైన వ్యక్తి రూపంలో ఎదురుకుండా వచ్చి నిలబడి నా చేత ఉపకారమును పొంది నన్ను అనుగ్రహించిన వాడివి నువ్వే. ఇప్పుడు ఇది గర్వం ఏర్పడడానికి కారణము కాదు. బాగా పట్టుకున్నారో లేదో నేనన్నమాట. మీరు తరిస్తున్నారు తప్ప మీరు అవతల వారిని ఏమీ ఉపకారం చెయ్యట్లేదు. అప్పుడు మీరు గర్వించడానికి కారణమేముంది? నేను 2 అరటిపళ్ళు పట్టుకొచ్చి అయ్యప్పకి ఇచ్చానుకోండి, అయ్యప్ప నేను ఎట్టకపోతే నువ్వేం తింటావు అంటానా? అయ్యప్ప నాకు 25 అరటిపళ్ళు ఇస్తే 2 నీ కట్టుకొచ్చి ఇచ్చా, ఈ అరటిపళ్ళు నువ్వు ఇచ్చినవి నేను సృష్టించానా ఏమి అంటానా అననా? అలాగే సమాజమునకు చేసేటటువంటి సేవ యందు నేను చేస్తున్నాను అన్నాను అనుకోండి, సమాజమునకు నా వలన ఉపకారం జరుగుతోంది అన్నాను అనుకోండి, వెంటనే అది నా గర్వమునకు కారణమవుతుందా? నాకు బలం ఉంది, సమాజంలో బలహీనుల్ని రక్షిస్తున్నా, అది నా గర్వానికి కారణం. నా దగ్గర వాక్కు ఉంది కాబట్టి నీ చెప్తున్నా, అదో గర్వం. నా దగ్గర డబ్బు ఉంది, నేను చదువుకోలేకపోతున్న వాళ్ళకి 10 మందికి నేను చదువుకోవడానికి డబ్బు ఇచ్చా, అదో గర్వం. ఇప్పుడు ఏమైంది? సమాజ సేవకు నీవు ఉపయోగపడుతున్నావు అంటే గర్వమునకు కారణం కాదు. సేవ చేసుకోవడానికి నాకు సమాజం అవకాశం ఇచ్చి ఉద్ధరణ కల్పిస్తోంది. ఈ గుడి ఉంది, మీరు వచ్చి తుడిచారు, అప్పుడు మీరు గుడికి ఉపకారం చేశారా? తుడిపించుకుని గుడి మీకు పుణ్యం ఇచ్చిందా? గుడి మీకు పుణ్యం ఇచ్చింది. గుడి ఉంది కాబట్టి మీరు వచ్చి తుడిచి పుణ్యం పొందారు. గుడి లేకపోతే ఎలా, ఎక్కడ తుడుస్తారు, ఎలా పుణ్యం పొందుతారు? ఒంట్లో బలం ఉంటే ఎందుకు పనికి వస్తుంది? మీ దగ్గర 10 పళ్ళు ఉన్నాయి, 4 పళ్ళు పట్టుకొచ్చి ఇచ్చారు, ఆ 10 పళ్ళు ఇచ్చినవాడు వాడే, అందులోంచి 4 పళ్ళు వాడికి ఇచ్చి పుణ్యాన్ని సంపాదించారు, సంతోషాన్ని పొందారు, భగవత్ సేవ చేయగలిగారు. ఈ ప్రాంగణం ఉంది కాబట్టి, సమాజం ఉన్నది కాబట్టి నువ్వు సమాజ సేవ చేసుకో. ఎలా అంటే, నువ్వు ఏది చేసిన కారణము చేత అందరూ సంతోషాన్ని మాత్రమే పొందుతారో ఆ పని మాత్రమే చేస్తూ ఉండు. అయితే ఇక్కడ మీరు ఒక్క మాట బాగా పట్టుకోవాలి. ఇందులో సమాజము యొక్క నిందకు గురి కావద్దు అంటున్నాడు కదా విదురుడు. సమాజము యొక్క నిందకు ఎప్పుడు గురవుతాడు మనిషి అంటే, తన ఇంద్రియములు, తన మనస్సు, తన బుద్ధి సంతోషపడడానికి సమాజాన్ని తన కోసం వాడుకోవడం మొదలుపెట్టాడు అనుకోండి. నేను వ్యాపారం కింద మార్చాను అనుకోండి, దేన్నైనా కూడా
నా ఇంద్రియములు సుఖం పొందడానికి నేను సమాజాన్ని వాడుకోవడం మొదలుపెట్టాను అనుకోండి. నేను వృద్ధిలోకి రావడానికి నీతి తప్పి సమాజాన్ని వాడుకోవడం మొదలెట్టాను అనుకోండి. సమాజం అంటే నేను చెప్తున్నది లోకమే. నాకు ఉద్యోగం ఇచ్చారండి, నేను ఆ ఉద్యోగం చేసి ధార్మికంగా సంపాదించడం మానేసి అధార్మికంగా సంపాదించాను అనుకోండి, లోకనిందకు గురవుతున్నట్టు లెక్కే. నా పదవిని దుర్వినియోగం చేశానా లేదా? కాబట్టి అది దోషం చేసినట్టు. అలాగే నాకు 4 వాక్కులు భగవంతుడు ఇచ్చాడు. ఇక్కడికి వచ్చి నన్ను చెప్పవయా, మేము వింటామని మీరు ఇన్ని వేల మంది వచ్చి కూర్చున్నారు. మీరు కూర్చుంటున్నారు కదా అని చెప్పి నేను భారతం చెప్పడం మానేసి అక్కర్లేని విషయాలన్నీ మాట్లాడడం మొదలుపెట్టాను అనుకోండి, అప్పుడు నేను లోకమును నా సంతృప్తి కొరకు వాడుకుంటున్నట్టే. అది దోషం. ఇతర విషయాలు చెప్పమని నిన్నెవడు చెప్పాడు? నువ్వు భారతం ఒక్కటే చెప్పంతే. నువ్వు భారతం చెప్తామని వాళ్ళు వస్తున్నారు, విదురుడు ఏం చెప్పాడో అది చెప్పంతే. అది అంతకు మించి దాటి మాట్లాడకు. నువ్వు మాట్లాడేది విదురుడు చెప్పిన దాన్ని సమర్థించాలంతే. అంతకు దాటి వెళ్ళడానికి నాకు అధికారం లేదు. అలా వాడుకున్నాను అనుకోండి, లోకమును నా సంతృప్తి కొరకు, నా ఇంద్రియముల తృప్తి కొరకు, బుద్ధి తృప్తి కొరకు నేను వాడుకుంటున్నాను. అప్పుడు అది ప్రమాదహేతు. అది రాక్షసత్వం వైపుకి వెళ్ళిపోయిందనుకోండి, సమాజము బాధపడి తాను సంతోషిస్తాడు. అది ఇంకా ప్రమాదం. అది ఎలా ఉంటుంది అంటే, ఒక భయం మీకు తేలికగా అర్థం అవడానికి నేను ఒక తేలిక ఉదాహరణ వాడుతున్నా. అంతకన్నా వ్యగ్రతతో కూడిన ఉదాహరణలు వాడడం నాకు ఇష్టం లేక. ఇప్పుడు ఏదో ఓ పంది అరిచినట్టో, ఓ కుక్కరిచినట్టో, ఓ పిల్లి ఏడిచినట్టో, ఒక పిల్ల చటుక్కున ఏ మెట్ల మించో కింద పడిపోతే పెద్ద ఆర్తనాదం చేసినట్టో, నేను వెడుతున్నటువంటి నా ద్విచక్ర వాహనానికి నేను దాన్ని శబ్ద పరికరంగా అంటే హారన్గా పెట్టుకున్నాను. ఇప్పుడు నేను అలా వెళ్ళిపోతున్నాను, నా ముందు ఎవరో పాపం పెద్ద ఆయన వెళుతున్నాడు ద్విచక్ర వాహనం మీద. నేను వెనక నుంచి వచ్చి ఇప్పుడు నేను శబ్దాన్ని ప్రయోగిస్తాను. నేను ఇలా నొక్కితే అది పలుకుతుంది కదా, అది పసిపిల్ల క్యారమని ఏడ్చినట్టు వస్తుంది. నాకు తెలుసు ఆయన ఉలిక్కి పడతాడు నేను నవ్వుకుందామని. నేను నొక్కాను. ఆయన పెద్దవాడు కదా, తాత అయినవాడు కదా, అయ్యో పసిపిల్ల ఎక్కడో పడిపోయిందని చాలా కంగారు పడిపోయి అటు ఇటు చూడటంలో ఆయన కింద పడ్డాడు. నేను పరమానంద పడిపోయి వెళ్ళిపోయాను అనుకోండి. ఇప్పుడు ఆయన లేచి తిడతాడా తిట్టడా? నేను అక్కడ దొరకకపోయినా నన్ను అందరూ తిడతారా తిట్టరా? ఒకవేళ అది నేను చేశానని తెలియకపోయినా తిట్టుకుంటారా తిట్టుకోరా? దుర్మార్గుడు ఎవడరా వాడు అని అడుగుతారా అడగరా? ఆ బుద్ధి మొదట ఉండాలి వాడేటప్పుడు. లోకము బాధపడే పని నువ్వు చెయ్యవద్దు. అప్పుడు ద్విచక్ర వాహనం మీద వెడుతూ సెల్ ఫోన్ మాట్లాడడం కూడా అంతే. సమాజము దేవాలయమైనప్పుడు చెలగాటం ఆడవద్దు. సమాజము దేవాలయమని ప్రయాణం చెయ్యి. సమాజము యొక్క హితము కొరకు పనికొస్తుందా? నేను ఇలా బ్రతకవచ్చా? నేను ఇలా బ్రతికితే రేపొద్దున్న నా బిడ్డలకి ఎలా నేను ఉదాహరణ అవుతాను? నాన్నగారు ఆదర్శవంతమైన జీవితం అని నా బిడ్డడే అనలేకపోతే, నేను నా కొడుక్కు నీతి చెప్పవలసి వచ్చిందనుకోండి, నాన్నగారు మీరు వయసులో ఉండగా ఏం చేశారో మాకు తెలీదా అన్నాడు అనుకోండి, నా బ్రతుకు ఏం బ్రతుకప్పుడు? అందుకే ఒకడు చూస్తున్నాడా అన్నది కాదు, అది నాకు శాస్త్రము ప్రమాణం అంతే. సమాజ హితము కొరకు నేను బ్రతుకుతున్నానా? సమాజమును నా ఇంద్రియముల యొక్క సుఖము కొరకు నేను వాడుకోవట్లేదు. నేను లోకము యొక్క నింద కలుగుతుందన్న పని నేను చెయ్యకూడదు అంతే. లోకము ఏ పనులు చేస్తే నింద చేస్తుందో ఆ పనులు చేసినప్పుడు వాడు ఎంత డాంబికంగా కనపడినా జీవితము నిరుపయోగమే. ఆయన ఎన్ని బొట్లెట్టుకున్నాడు, ఏ పంచ కట్టుకున్నాడుతో సంబంధం లేదు. ఆయన ఏ పని చేసినా ఈ పని వలన లోకమునకు హితమా అని ఆలోచన చేయగలిగితే అంతకన్నా గొప్ప విషయం ఇంకొకటి లేదయా. బ్రతుకన్న మాటకు అది అర్థం మనుష్య బ్రతుకికి. ఇది పశువులకు అన్వయం కాదు. ఓ కుక్క ఉందనుకోండి, అది ఓ పిల్ల అలా పెడుతుంటే కరుస్తుంది, ఓ పంది కనపడితే కలిగిపడుతుంది. ఎందుకు కలిగిపడుతుంది అంటే దానికేం కారణం అక్కర్లేదు, అది కుక్క బుద్ధి అంతే. ఒక సింహం ఉందనుకోండి, ఈనుతున్నటువంటి జింక అని కూడా చూడదు, దాన్ని కొడుతుంది. ఓ పిల్ల కింద పడింది అనుకోండి, దాన్ని కూడా తినేస్తుంది. అది దాని ధర్మం అంతే, దానికి ఏం తెలియదు. కానీ నేను మనుష్యుణ్ణి. నేను ఒక పని చేసేటప్పుడు సమాజము దేవాలయము, నా చుట్టూ ఉన్న సమాజమే దేవాలయం. ఎన్నాళ్ళు ఇది దేవాలయం, నా ఇంట్లో ఉన్న పూజగది అని బతకను? వివేకానందుడు అంటే అదే అంటాడు, పూజగదిలో పూజ మొదలుపెట్టి సమాజమునందు మరణించడం, నువ్వు పూజగదిలో మరణించడం కావాలి.
నేను పూజ గదిలో పూజ చేయగలనేమో కానీ పూజ గదిలో మరణించగలనా? కానీ ఆఖరణ నా శరీరం ఎక్కడ పడిపోయినా నేను నా పూజా మందిరంలో పడిపోయిన వాడిని కావాలి. అంటే అది ఎప్పుడవుతుంది? నేను ఎదిగి అంతా నాకు పూజా మందిరం అయితే. అలా బ్రతుకు సుమా, నీ బ్రతుకు మెట్టు 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 పైకెక్కు. ఇప్పుడు అలా ఎలా బ్రతుకుతాం? ఏది చేస్తున్నా ఇది లోకహితమునకు పనికొస్తుంది అని ఎలా నిర్ధారణ చేసుకోవాలి? ఒక్కటే, నేను చేస్తున్న పని ధర్మచట్రములోకి ఇముడుతోందా? అదొక్కటి చూడు చాలు. అది ఇముడుతోంది, చేసి ఏం పర్వాలేదు. అది ధర్మచట్రంలోకి ఇమిడింది, చెయ్యి. అది ధర్మచట్రంలోకి ఇమడదు, చేయవద్దు. నువ్వు సిద్ధాంతాలు చేయకు, దీనివల్ల లోకానికి హితం ఏం తప్పిందండి అని అనకు. అది తప్పి తీరుతుంది. నువ్వు బుకాయించవచ్చు ఇవాళ, కానీ రేపొద్దున్న నిజంగా అది ఎక్కడ హితం తప్పిపోయిందో తెలిసిన తర్వాత నువ్వు మాత్రం దాన్ని ఇంకా మార్చలేవు. అది దోషమైపోతుంది. ఈ రెండిటిని సమన్వయం చేసుకోవడం జీవితంలో రావాలి సుమా. అలా రెండిటిని కలపడం రాకపోతే ఇబ్బందికి వెడుతుంది. కాబట్టి ఇప్పుడు దేవాలయానికి వస్తే ఏం చేస్తున్నావు? పూజ చేస్తున్నావు. సమాజానికి వెడితే ఏం చేస్తావు? నాకు ఏముందని నేను సేవ చేయనండి అని అడక్కు. నీకు భగవంతుడు పెట్టుబడిగా రెండిటినిచ్చి పంపించాడు. ఏవి ఆ రెండు? 84 లక్షల జీవరాశులలో 83,99,999 ప్రాణులకు భగవంతుడు వాక్కు ఇవ్వలేదు. నాకొక్కడికే వాక్కు ఇచ్చాడు, నాకంటే మనుష్యులకు. నువ్వు ఏ మాట మాట్లాడినా అబద్ధాలు ఆడవద్దు. ఏ మాట మాట్లాడినా ఏదో ప్రాణం పోతోందంటే ఏమో అన్నింటికీ మీకు కుదురుతుందా ఇలాగే మాట్లాడతారు వేదికకి అనద్దు. నేను భారతం చెప్పాలి, భారతం చెప్తున్నాను కాబట్టి సత్యమును పలుకు, పరులకు హితము కలిగేటటువంటి మాట మాట్లాడు. నువ్వు మాట మాట్లాడితే అవతల వాళ్ళ జీవితంలో ఒక చిన్న మార్పు అయినా రావాలి, ఒక మంచి మార్గంలో వాళ్ళు వెళ్ళాలి. అలా మాట్లాడు తప్ప నోట మాట తెల్లవారి లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు కపటం కోసం వాడవద్దు. ఆయన ఎవ్వరికీ ఇవ్వనిది నీకు ఇచ్చాడు కాబట్టి తెలియట్లేదు, కానీ అది లేని వాళ్ళకి తెలుసు దాని విలువేమిటో. రామ అని రామనామం చెప్పాలని అనుకుందనుకోండి, ఒక జీవుడు కుక్కలో ఉండి అనగలడా? నేను అనగలను. ఒక హితవాక్కు చెప్పగలిగిన జీవుడు ఒక జంతువులో ఉన్నా చెప్పలేడు, నేను చెప్పగలను. కాబట్టి నువ్వు ఏ మాటలు మాట్లాడుతున్నావో అవి సారవంతములైన మాటలు మాట్లాడి ఆదర్శవంతమైన జీవితాన్ని గడుపు. దానికి పెద్ద చదువే చదువుకోవాలని లేదండోయ్. మీరు కొన్ని చోట్ల చూడండి. మా తాతగారండి మహానుభావుడు పల్లెటూరులో వ్యవసాయం చేసేవారు. ఆ ఊళ్ళో రామాలయం కట్టినప్పుడు మా తాతగారికి అప్పచెప్పారండి రామాలయం. మా తాతగారు రాత్రి అయ్యేటప్పటికీ రామాలయం డబ్బులు తీసుకొచ్చి రామాలయానికి చెందిన డబ్బు ఇంత ఖర్చు పెట్టారు, ఇంకా రామాలయానికి ఇంత ఉంది అని ఖాతా పూర్తి చేసి రామా 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 అని చెప్పి ఆ పుస్తకం ఇంట్లో పెట్టి పడుకునేవారండి. ఆయన జీవితం అయిపోయే వరకు అలా రామనామం చెప్తూ రామాలయానికి సేవ చేసి రామనామంతో వెళ్ళిపోయారు అన్నవాళ్ళు ఉన్నారు. లేరని మీరు అనుకోకండి. మన సత్సంగంలోనే ఉన్న ప్రసాద్ బాబు గారు వాళ్ళ తాతగారు ఎక్కడో పల్లెటూరులో ఒక రామాలయానికి అలా సేవ చేసి తరించారు. ఆ తాతగారిని ఉదాహరణగా పెట్టుకున్నారు అనుకోండి, మీరు కూడా అది ఒక దేవాలయానికి సేవ చేయొచ్చు, మీరు కూడా ఒక దేవాలయాన్ని కాపాడచ్చు. ఆయనలా నిజాయితీగా బ్రతికేవాడిని కదా ఒక రామాలయాన్ని చేతిలో పెట్టారు. అలా నిజాయితీగా జీవించడానికి వాక్కు చాలు, సమాజానికి సేవ చేయడానికి ఈశ్వరుడిచ్చిన శరీరం చాలు. నువ్వు సంపాదించిన డబ్బు పెట్టావా పెట్టలేదా పోనీ వదిలిపెట్టు. ఈ శరీరం ఉన్నది, దీనితో నలుగురికి ఉపకారం చేయలేవా? ఓ కష్టంలో ఉన్నవాడికి నేను చేసి పెడతాను లేవా, నువ్వు చేసి పెట్టలేవా? ఏమంటే ఒక్క పద్యం రాసివ్వండి అంటే ఓ పద్యం రాసి పెట్టలేవా? శ్రీరామ మీ చేత్తో మొదట రాయండి, నేను రామకోట రాసుకుంటానంటే ఉత్సాహపరిచి శ్రీరామ నీ చేత్తో రాసి వాళ్ళని ఉత్సాహపరిచి ఇవ్వలేవా? అవతల వాళ్ళు కష్టంలో ఉంటే ఆదుకుని నువ్వు ఉపకారం చేయలేవా? అది జీర్ణమైన వాడు మహాత్ముడు. మహాత్మా గాంధీ గారు దక్షిణాఫ్రికాలో రైల్లో తలుపు దగ్గర నిలబడి ప్రయాణం చేస్తున్నారు. రైలు వెడుతోంది, ప్రారంభమైంది, రైలు వేగం పుంజుకుంటోంది. చటుక్కున ఆయన కాలి చెప్పు జారి కింద పడిపోయింది. పడిపోగానే గాంధీ గారు ఏం చేశారంటే రెండో కాలి చెప్పు వదిలేశారు. వదిలేస్తే పక్కనున్న వాళ్ళు అన్నారు, అయ్యో అదేమిటి రెండో చెప్పు కూడా వదిలేశారు అన్నారు. గాంధీ గారు అన్నారు, ఒక్క చెప్పు ఉంటే నాకేం ప్రయోజనం, ఒకటి కింద ఒకటి రైల్లో ఉపయోగం ఏముంది, రెండోది కూడా వదిలేస్తే దొరికిన వాళ్ళు వేసుకుంటారు అన్నారు.
అది రక్తమునందు జీర్ణమై ఉండాలి. ఆ భావన జీర్ణమవడం సంస్కారం. దానికి ప్రయత్నం చెయ్యాలి. అది వెంటనే వస్తుందా ఆలోచన? అలా వస్తే నువ్వు చదువుకున్న చదువు సార్థక్యం, మనుష్య జన్మ సార్థక్యం. కాబట్టి బ్రతుకుట అన్న మాటకి ఏదో త్యాగం చెయ్యాలనుకో. ప్రతిరోజు కనీసం ఒక్క 10 నిమిషాలు నీ శరీరము వలన ఇంకొకరి శరీరమునకు కలగవలసిన ఖేదము తగ్గుతోందా? దీనికి ఎక్కడికో వచ్చి పెద్ద ఉపకారం చేసే ఇక్కర్లేదండి. నేను మీకు తేలిక మాట చెప్తా. మీరందరూ ప్రాజ్ఞులు, మీరు తెలియని వాళ్ళు కాదు, ఏదో ఆ తాపత్రయానికి అంటానంతే. మన బనీను మనం ఉతుక్కుని, మహాత్మా గాంధీ గారి స్వచ్ఛ భారత్ అదే, మన మరుగుదొడ్డి మనం కడుక్కుంటే చాలు. మహాత్మా గాంధీ గారు మరుగుదొడ్లోకి వెళ్ళారు. వెళ్ళేటప్పటికి అంతకు ముందు వెళ్ళిన వ్యక్తి దాన్ని అంతా శుభ్రంగా పాడు చేసేశాడు. ఆయనకి పాపం ఏదో అతిసారం ఉంది, చాలా పాడు చేసేసి వెళ్ళిపోయాడు. గాంధీ గారు వెళ్ళిన తర్వాత బయటికి రావడానికి చాలాసేపు పట్టింది. అక్కడ ఉన్న వాళ్ళకి అనుమానం వచ్చింది, ఇంతసేపు ఉన్నారేమి మరుగుదొడ్లో, మీకు ఏమైనా కొంచెం ఆరోగ్యం తేడా చేసిందా, కడుపు ఇబ్బందిగా ఉందా అని అడిగారు. ఆయన అన్నారు, కాదు, అదంతా ఎవరో పాడు చేశారు, దాన్నంతా శుభ్రంగా కడిగి బయటికి వచ్చానన్నారు. అంటే వాళ్ళందరూ గుండెలు బాధేసుకుని అన్నారు, అయ్యో అలా ఎందుకు చేశారు, బయట బోర్డు పెట్టేద్దాం అన్నారు. బయట బోర్డు పెట్టేయడం కాదు, ఒకడికి చెప్పే ముందు తాను ఆచరించాలి. మరుగుదొడ్డి ఎవరు కడగలేదని నేను పంచాయతీ పెట్టే కన్నా మరుగుదొడ్డి నేను కడిగొచ్చేస్తే అందరూ కడుగుతారు. మరుగుదొడ్డి శుభ్రంగా ఉంటుంది. నీ మరుగుదొడ్డి నువ్వు కడుక్కో, నీ బనీన్లు నువ్వు ఉతుక్కో, నీ సాక్స్ నువ్వు ఉతుక్కో, నీ బూట్లు నువ్వు పాలిష్ చేసుకో. వ్యాయామానికి ఏదో ఎంచుకొని పనులన్నీ ఇంకోడికి ఎందుకు అప్పచెప్పడం? నీ పనులు నువ్వు చేసుకోవడం వ్యాయామం కాదా? అప్పుడు అది పని పిల్లే కావచ్చు, దానికి కొంచెం పని తగ్గితే తప్ప తగ్గకూడదా? చేసే తీరాలా? నా పని నేను చేసుకుని ఆమెకి తగ్గిపోతే జీతం ఎక్కువ ఇచ్చేస్తున్నానని ఆక్రోశమా? మీరు కాదు, నా బోటిగాడి గురించి చెప్తున్నా. ఏదో వ్యాయామం బదులు ఇది చేస్తే సరిపోలా? మహాత్మా గాంధీ గారు చేయలే? స్వచ్ఛ భారత్ అంటే బయట శుభ్రంగా, ఇక్కడ శుభ్రంగా ఉంటే అక్కడ శుభ్రంగా ఉంచాలన్న ఆలోచన వస్తుంది. అసలు ఇక్కడ లేని శుభ్రం బయట ఎక్కడి నుంచి వస్తుంది? అది ఆ కళ్ళజోడు మహానుభావుడు. అది అందుకోవాలి జాతి ప్రజ. దానికి విదురుడు పునాది వేసి ఎప్పుడో మాట్లాడాడు మహానుభావుడు ద్వాపర యుగంలో. కాబట్టి జనులకు ఒడబాటకు విధమున నడచుచు లోక నింద్యముల నుడుగుచు, ఒక మనిషి శరీరం వదిలిపెట్టేశాడు అనుకోండి, కనీసం ఒక 100 మంది వచ్చి, బా ఏమి బ్రతికాడండి మహానుభావుడు, ఆయన వల్ల మేము ఇది నేర్చుకున్నామండి అన్నారనుకోండి, అది బ్రతుకు. ఆయన చనిపోయాక మేం పట్టుకుంటాం, అంతకన్నా మేము ఆయనకి చేయగలిగింది ఏమిటి అని ఆయన పట్టుకున్నారనుకోండి, అది ఆయన బ్రతుకు. ఆయన చనిపోయినప్పుడు ఒక్క 3 అన్నం తినడం మానేశారనుకోండి, ఆయన వెళ్ళిపోయారని తెలిసి అన్నం ఎలా వండుకోం అని 3 అన్నం వండుకోలేకపోయారనుకోండి, ఆయన బ్రతికినది బ్రతుకు. అమ్మయ్యా వెళ్ళాడా దుర్మార్గుడు అన్నారనుకోండి, ఏం బ్రతుకు ఆ బ్రతుకు? మనిషి ఎలా బ్రతికాడన్నది మరణమునందు మహాతీర్పు. అందుకు అబ్దుల్ కలాం గారు, అమ్మా ఐ విల్ కమ్ అండ్ సాల్యూట్ టు యువర్ లోటస్ ఫీట్ అట్ ద డే ఆఫ్ ద లాస్ట్ ఫైనల్ జడ్జిమెంట్ అని రాసుకున్నారు వింగ్స్ ఆఫ్ ఫైర్లో. అంతిమ తీర్పుని భగవంతుడు ఇచ్చేటటువంటి ఆఖరి శ్వాస నువ్వు సాధించిన దానికి ప్రమాణంగా నిలబడాలి. కామకోటి పీఠాధిపత్యం వహించిన చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు బ్రహ్మీభూతులయ్యారు అన్న వార్త తెలియగానే దేశం నలుమూలల నుంచి, కులమతాలతో సంబంధం లేదు, ఎక్కడెక్కడి వాళ్ళు వచ్చి బారులు తీరారు. కాంచీపురంలో కన్నుల నీరు పెట్టుకున్నారు, 1000 మంది అన్నం మానేశారు. అది జీవితం. అలా బ్రతకగలగాలి. అలా బ్రతకగలగడానికి 2 మార్గములను విదురుడు ఉపదేశిస్తున్నాడు. సమాజమును దేవాలయం చేసి నువ్వు చేస్తున్న పని సమాజ హితమునకు పనికొచ్చేదేనా కాదు, చెయ్యవద్దు. ఇప్పుడు నాకు చెప్పండి, విదుర నీతి ఎవరికి పనికొస్తుంది? కళాశాలలో చదువుకునే పిల్లల దగ్గర నుంచి అందరూ విదుర నీతి వినవలసిందే. సమాజ హితమునకు మీరు ఎన్ని పోలీస్ స్టేషన్లు పెట్టినా, ఎన్ని కోర్టులు పెట్టినా చెయ్యలేనిది విదుర నీతిని ప్రచారము చేయడము ద్వారా సాధించవచ్చు. కాబట్టి లోక నింద్యముల నుడుగుచు, మీదని
మీదని ఒకని కలిమి కులుకక, మూడవ విషయం చెప్తున్నాడు, ఎలా బ్రతకాలి అన్నది చెప్తున్నాడు. చెప్తూ ఒకడు నీకన్నా అధికుడు ఉన్నాడు. ఉండరండి లోకంలో. ఇప్పుడు నేను ఇవాళ భారతం చెప్తున్నానండి, భారతం చెప్పినటువంటి వాళ్ళు ఇతపూర్వం లేరా? అసలు భారతం అనేటప్పటికీ తెలుగు నేల మీద గుర్తొచ్చే వాళ్ళు ఎవరు? మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు, మహానుభావుడు. ఇప్పటికీ వృద్ధాప్యంలో కూడా కంగున కంఠం మోగుతూ చాలా సందర్భాల్లో పుస్తకం పట్టుకోకుండా సంస్కృతాంధ్ర భారతములను అన్వయం చేస్తూ పద్యాలు చెప్తూ ఆయన మాట్లాడుతుంటే మళ్ళీ వచ్చి కూర్చుని భారతాన్ని సాక్షాత్తుగా ఏ వ్యాసుడో వైశంపాయనుడో చెప్తున్నాడా అనిపిస్తుంది. అలా చెప్పిన మహాపురుషులు ఉన్నారు. అటువంటి మహాపురుషులు జ్ఞాపకానికి వచ్చినప్పుడు, అయ్యా చంద్రశేఖర శాస్త్రి గారు, మీలా కాకపోయినా మీలో 1000వ వంతు చెప్పగలిగిన ప్రజ్ఞ నాకు కటాక్షించండి అని నమస్కారం చేశాను అనుకోండి, నా బ్రతుక్కు అర్థం. మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు నాకన్నా ఏం చెప్పారండి అన్నాను అనుకోండి, నాకు బాగుంటుందేమో, అందరూ ఛీ అనడానికి పనికొస్తుంది. అసూయ వల్ల ఏం సాధిస్తావు? ఆయన ప్రజ్ఞాపాఠములు ఏమిటో తెలుసుకుని సాష్టాంగ నమస్కారం చెయ్యి, ఆయన కూడా ఆశీర్వదిస్తారు. ఇంకా ఇంకా వృద్ధిలోకి వచ్చినా ఒకనాడు నాలా చెప్తావురా, బెంగబెట్టుకోకు అంటారు. అంతేకాని అసూయ పెంపొందించుకుని ఏం చేస్తావు? భారతం గరికపాటి నరసింహారావు గారు చెప్తున్నారు, ఇప్పుడు ప్రతిరోజు భక్తి టీవీలో వస్తోంది. అనేక సందర్భాలలో పద్యం వ్యాకరణం ఎన్నో చెప్తూ ఉంటారు మహానుభావుడు. భాష మీద అధికారం ఉన్నవారు మహాసహస్రావధాని. ఆయన చెప్పినట్టు పద్యం గురించి చెప్పమంటే నేను చెప్పగలనా? అది ఆయనకి సరస్వతీ విభూతి, ఆయనకి సరస్వతీదేవి కటాక్షం, ఆయన పొందినటువంటి అదృష్టం. గరికపాటి నరసింహారావు గారికి భాష మీద, పద్యం మీద, వ్యాకరణం మీద ఎంత పట్టుందో అంత పట్టు ఎప్పటికైనా నాకు కూడా లభించుగాక అని నేను ఆయన పాదములకు నమస్కారం చేసి భారతం చెప్పాను అనుకోండి, ఆ బ్రతుకుకు ఒక అర్థం. అంతేగాని గరికపాటి నరసింహారావు మీద నేను ఏడిచి మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారి మీద నేను ఏడిస్తే అది ఏం బ్రతుకు? ఆ బ్రతుకు అది కాదు. అసూయ వలన నువ్వు పొందగలిగినది లేదు. ఏ రంగంలోనైనా సరే నీకన్నా ధనికుడు కనబడ్డాడు, మహానుభావుడు ఎంత కష్టపడి సంపాదించాడో, ఆ పూర్వీకులు ఎంత శ్రమ చేసి సంపాదించారో, ఔదార్యముతో ప్రవర్తించు. ఒక అధికారి కనబడ్డాడు, మహానుభావుడు ఎంత చదువుకున్నాడు, ఎంత కష్టపడుతున్నారో, నాదేముంది, ఓ గుమాస్తా ఉద్యోగంలోనో ఓ చిన్న అధికార పదవిలోనో ఉన్నాను కాబట్టి సాయంకాలం అయ్యేటప్పటికి దులుపుకు పోతాను. కానీ ఆయన రాత్రింబవళ్ళు నిద్రపోతూ కూడా ఎంత కష్టపడుతున్నారో, ఎంత శ్రమ పడితే ఆ స్థానంలో కూర్చుని తట్టుకోగలుగుతున్నారో. ఒక జిల్లా కలెక్టర్ గారు పేరు వినడానికి బాగుంటుంది, కానీ కలెక్టర్ గారు నేను నిద్రపోయినట్లు నిద్రపోతారా? నేను హాయిగా కాకినాడలో కూర్చుంటున్నాను, ఆయన రోజుకి 800 కిలోమీటర్లు ప్రయాణం చేస్తున్నారో. కలెక్టర్ అన్న పదవి పేరు బాగుందేమో, కానీ ఆయన పడుతున్న శ్రమ, ఆయన్ని చూడగానే ఇంత శ్రమపడి ఇంత కష్టపడుతున్నందుకు నిజంగా మీకు ఇస్తున్న జీతం ఎంత జీతం ఇవ్వాలి, కానీ మీరు జీతంతో సంబంధం లేకుండా అంత కష్టపడి చేస్తున్నారే ఐఏఎస్ చదువుకున్నందుకు అని నేను అనుకున్నాను అనుకోండి, దానికి అర్థం ఉంది. అవతల వారి మాట దేవుడెరుగు. ముందు నేను ఒక వ్యక్తిత్వాన్ని సముపార్జించుకుంటున్నాను. అసూయతో ఎన్నాళ్ళు బ్రతుకుతావు? నీకన్నా అధికులు కనపడకుండా సమాజం అన్న దాంట్లో ఎలా ఉంటుంది? ఉంటారు అధికులు. ఆ అధికుల యొక్క ప్రజ్ఞాపాఠవాలకి 2 చేతులు ఎత్తి నమస్కారం చేసి బ్రతకడం నేర్చుకో. అంతేకాని అసూయ చెంది నీకన్నా గొప్పవారైన వారందరి మీద అసూయ పెంచుకుంటే దాని వలన నీకొచ్చే ప్రయోజనం ఏమీ లేదు. ఎప్పుడూ మండిపోతూ ఉంటుందంటే గుండె. దాని వలన పొందే అది ఇంకొంచెం బాగా పెరిగి పరిణితి చెందిందనుకోండి, ఏదో బ్రహ్మరాక్షసైంది కురుపంటారే అలా అదొక క్రోధానికి వెళ్ళి క్రోధము ప్రతీకార ధోరణి పొంది అవతల వాళ్ళు బాధపడేటటువంటి అకృత్యములకు పాల్పడతావు. నిన్ను నువ్వు నిభాయించుకోలేకపోతే పరమ ప్రమాదకరమైన ధోరణికి వెళ్ళిపోయి నేను బాగున్నానని నువ్వు అనుకుంటే దాని వలన వచ్చే ప్రయోజనం ఏముంది? లోకంలో ముతక సామెత ఉంటుంది, కిందపడి కూడా భూమి మీద ఉన్నానన్నట్టు ఎవడం. పడిపోవడం నేల మీద పడిపోయాడు, అయ్యయ్యో పడిపోయారంటే నేను ఎక్కడ పడిపోయాను, భూమి మీద ఉన్నానన్నాడు. అంటే తప్పు చేసి కూడా అది తప్పు కాదని సమర్థించుకుంటే ఇహ జీవితంలో వృద్ధిలోకి రాడు. కనీసం చేసిన తప్పు తప్పని ఒప్పుకోవాలి. అందుకే దీనికి మూలకందం మనిషిలో ఎక్కడుంది అంటే అసూయ. అసూయ అత్యంత ప్రమాదకరం. అయితే మీకు ఇక్కడ ఒక చిన్న విశేషం చెప్పాలి. అసూయ పొందినవాడు పాడవుతాడేమో కానీ
అసూయ మీరు ఎవరి మీద పెట్టుకున్నారో వాడి కీర్తి పెరుగుతుంది. అదో చమత్కారం శాస్త్రంలో. వాడు ధర్మం పట్టుకున్నంత కాలం వచ్చే విశేషం ఏమిటో తెలుసా? వాడి కీర్తి పెరిగిపోతూ ఉంటుంది. అసూయతో ఉన్నవాడు పతనమైపోతూ ఉంటాడు. అయితే ఎవరి పట్ల అసూయ పెట్టుకున్నాడో వాడు ధర్మాన్ని వదిలిపెట్టకూడదు చూసమండి. నేను మీకు ఈ విషయం బాగా ఎప్పుడూ జ్ఞాపకం ఉండడానికి తేలిక మార్గం చెప్తున్నాను. మనం తెల్లవారితే తాగే నీళ్ళు గోదావరి నీళ్లు. గోదావరి దేంట్లోంచి వచ్చింది? అసూయలోంచి వచ్చింది. అదేమిటండి గోదావరికి అసూయకి సంబంధం ఏమిటంటారా? మహానుభావుడు దేశమంతా క్షామం వస్తే గౌతమ మహర్షి ఒకనాడు తన తపశ్శక్తితో ఆశ్రమవాటంలో ఎంతమందికో అన్నం పెట్టాడు. అంతా క్షామం వస్తే ఈయనొక్కడే తపశ్శక్తితో ఇంతమందికి అన్నం పెడుతున్నాడు, ఈయనకి ఇంత కీర్తి వచ్చేస్తోందని ఆయన దగ్గర అన్నం తిన్న వాళ్ళు ఆయన మీద కక్ష పెట్టుకున్నారు, అసూయ పెంచుకుని చచ్చిపోయే ఆవును తీసుకొచ్చి అక్కడ పెట్టి ఆయన గడ్డి పరకతో ఇలా అంటే నువ్వు ఆవును చంపేశావని ప్రచారం చేసి నీ దగ్గర మేమేం తినమని బయటికి పోయారు. పెద్ద అల్లరి చేశారు, రగడ చేశారు, అపకీర్తి తెచ్చామనుకున్నారు. ఆయన ఏం చేశాడు? ఓహో నిజంగా నేను కానీ గోవుని చంపానా ఏమి అనుకుని పరమశివుడి గురించి తపస్సు చేసి గోదావరి, ఆ గోవుని బ్రతికించడానికి నదిని తీసుకొచ్చాడు. గోదావరి నీళ్లు తాగిన మనం అసూయాగ్రస్తులైనటువంటి మునుల కథ ఇప్పటికీ అలాగే చెప్పుకుంటున్నాం. వాడు ఎన్ని విభూతి పుండ్రాలు పెట్టుకున్న వాళ్ళైనా, ఎలా బ్రతికినా, మునులని పేరున్నా ఏమయ్యారు అసూయతో? అంటే గౌతముడి పట్ల అసూయ పెట్టుకున్నారు. గౌతముడు ఏం చేశాడు? ఏం బెంగ పెట్టుకోవాలి, అదే ధర్మాన్ని పట్టుకుని అదే తపస్సు చేసుకున్నాడు. గోదావరి నది వచ్చింది. వాళ్ళు అప్పుడు అసూయ చెందితే ఇప్పుడు మనం తాగడానికి, పంటలు పండించుకోవడానికి గోదావరి గౌతముడి చేత తేబడింది. ధర్మం పట్టుకున్న గౌతముడు ఏమయ్యాడు? గోదావరి నది ఉన్నంత కాలము, దేశం ఉన్నంత కాలము, ఈ భూమి ఉన్నంత కాలము గోదావరి ఉంటుంది. గోదావరి ఉన్నంత కాలము గౌతముడు ఉంటాడు. గౌతముడి పేరు ఉన్నంత కాలము ఆయన ధర్మము, ఆయన కీర్తి ప్రకాశిస్తాయి. ఆయన పట్ల అసూయతో ఉన్న వాళ్ళ పేరు కూడా చెప్పి ఛీ అంటారు. గోదావరి నది నీళ్లు తెల్లవారితే తాగుతున్న మనం, ఈ గోదావరి ఒకరు అసూయ పొందితే వచ్చిన నది, మనకు అసూయొద్దు అని అర్థం చేసుకోకుండా నీళ్లు తాగి బతికేస్తే ఇంకంతకన్నా అర్థం ఉందండి? ఏ నీళ్లు తాగి బతుకుతున్నామో ఆ నీళ్లు తాగుతున్నప్పుడైనా అసూయ ఉండకూడదన్నమాట జ్ఞాపకానికి రావద్దు. కాబట్టి ఈ మూడు బాగా జ్ఞాపకం పెట్టుకొని సమాజమునందు కలిసి బ్రతుకు. కలిసి బ్రతకండి, కలిసి బ్రతకండి, కలిసి బ్రతకండి. ఏమిటి కలిసి బ్రతకండి? కలిసి బ్రతకండి అంటే కలిసి బ్రతుకుతారా? ఎలా కలిసి బ్రతకాలో నేర్పాడు విదురుడు. అది బోధ అంటే. కలిసి బ్రతకండి అని నోటితో మాట చెప్పడం కాదు. ఈ మూడు అలవాటైతే కలిసి బ్రతుకుతావు, అందరితో నువ్వు కలవగలవు. అధికుడని అసూయ, తక్కువ వాడని వాడిని చిన్న చేయడం, ఏదో నాతో సమానుడని ఉదాసీన భావన, ఇవేం ఉండవు. ఈ మూడు ఉన్ననాడు నువ్వు సమాజమునందు అంతర్భాగం అవడం కాదు, ఆస్తి అవుతావు. పాండవులకి గుణాలు లేవు, విదురుడికి గుణాలు లేవు, అందుకు కదా ఇప్పటికీ శాశ్వతమైనటువంటి కీర్తిని సముపార్జించారు. కాబట్టి జనులకు ఒడబాటకు విధమున నడచుచు, బాగా జ్ఞాపకం పెట్టుకుని విదుర నీతి వరకు మాత్రం తప్పకుండా, నేను మళ్ళీ చెప్తున్నా, భారతంలో విని తీరవలసిన అత్యద్భుతమైన విషయములలో ఒక మనిషి జీవితం మొత్తం మీద విదుర నీతి వినకపోతే ఏదో లోటే. అంత గొప్ప విదుర నీతి వింటున్నప్పుడు తప్పకుండా ఇంటికెళ్ళి ఒక్క పద్యమైనా మీ పిల్లలకి చెప్పే ప్రయత్నం చెయ్యండి. కాబట్టి ఈ మూడు జ్ఞాపకం పెట్టుకోమని చెప్తున్నాడు విదురుడు ధృతరాష్ట్రుడికి. ఈ మూడు ఉన్ననాడు, నువ్వు అలా బ్రతుకుతున్ననాడు, నువ్వు రాత్రి ఇంటికి వెళ్ళి తలగడాక్కర్లేదు, చెయ్యి తల కింద పెట్టుకు పడుకుంటే నీకు నిద్ర పట్టేస్తుంది. ఇలా రాకపోతే నిద్ర పట్టట్లేదు ధృతరాష్ట్ర మహారాజా నీకు. కాబట్టి జనులకు ఒడబాటకు విధమున నడచచ్చు, మళ్ళీ చెప్తున్నా, జనులందరూ సంతోషించేలా బ్రతుకుతూ లోకనింద్యముల నుడుగుచూ, లోకమంతా ఏ పనులు చేస్తే మనని నింద చేస్తుందో అటువంటి పనులు చేయడం మానుకుని, మీదని ఒకని కలిమి కులుకక, మనకన్నా ఒకడు ఒక విషయంలో గొప్పవాడు అన్న విషయంలో అసూయ పొందకుండా గౌరవ భావాన్ని పెంచుకుని బ్రతికితే మనుజులతో పొంది పసకి మనుటొప్పు నృపా. అలా మనుష్యులతో కలిసి బ్రతకడం అనేటటువంటిది చాలా చాలా ఆవశ్యకమైన విషయము. మనిషిగా పుట్టినవాడు ఈ మూడిటిని సాధన చేయకపోతే ఆ జన్మకు, ఆ జీవితానికి అర్థము లేదు అని విదురుడు అనడుగాని, ఆయన పట్ల గౌరవంతో ఆయన చెప్పిన ఉపదేశవాక్యమునందున్నటువంటి భక్తితో నేనన్నమాట. కాబట్టి అలా సాధన చెయ్యాలి సుమా అంటూ
ఆయన వేరొక హితవాక్కు పలుకుతున్నాడు. కోపము నుబ్బును గర్వము నాపోవక యునికియును దురభిమానము నిర్వ్యాపారత్వము ననునవి కాపురుష గుణంబులండ్రు కౌరవనాథ. కాపురుష గుణములు చెప్తున్నాడు. కాపురుష గుణములు అంటే దుర్మార్గులైనటువంటి వాళ్ళకి ఇవి లక్షణములుగా ఉంటాయి సుమా. నీవు దుర్మార్గుడవు కావు అని అనిపించుకోవాలంటే ఒకడి దగ్గర నువ్వు తీర్పు పొందడం కాదు, అంతరాత్మ సాక్షి. ఇవి లేవు అన్న స్థితికి ఎదిగావా లేదా పక్కన పెట్టు. కనీసం ఇవి నీ యందు ఉన్నాయి అని నువ్వు అనుకుంటే వాటి నుంచి బయటపడడానికి ఏమైనా ప్రయత్నం చేస్తున్నావా? ఇప్పుడు నేను పైకి చూడ్డానికి బాగున్నానండి, ఆకలిస్తోందా? వేస్తోంది. అన్నం తింటున్నారా? తింటున్నాను. జీర్ణం అవుతోందా? అవుతోంది. రాత్రి నిద్ర పడుతుందా? పడుతుంది. ప్రశాంతంగానే ఉంటున్నారా? ఉంటున్నాను. బరువు అకస్మాత్తుగా ఏం తగ్గిపోలేదా? గత 3 నెలల్లో ఏం తగ్గిపోలేదు, అలాగే ఉన్నాను. ఎందుకైనా మంచిది ఒకసారి పరీక్షలు చేయించుకోండి అన్నాడు వైద్యుడు. పరీక్షలు చేయించుకున్నాను. అకస్మాత్తుగా నాకు ఏదో ఒక రుగ్మత ఉన్నది శరీరంలో అని బయటపడింది. వెంటనే వైద్యుడు జాగ్రత్త పడి, చూశారా చేయించుకోవడం ఎంత మంచిదైందో, దీన్ని మీరు ఉపేక్షించి ఉంటే ఇంకొక 2 నెలల తర్వాత చాలా ప్రమాదానికి వెళ్ళిపోయింది. ఇక మిమ్మల్ని రక్షించడం నా చేత కూడా అయ్యే పని కాదు. అది 4వ స్థాయికి వెళ్ళిపోయేది. 3వ స్థాయిలో ఉంది కాబట్టి 3 నెలలు చాలా జాగ్రత్తగా ఔషధం సేవించండి, తగ్గుతుందిలేండి అని. చాలా అదృష్టమైంది పరీక్ష చేయించుకోవడం అని వైద్యం చేశాడు. పర్వాలేదు, తగ్గుతోంది, కానీ జాగ్రత్త చూసమండి. ఇక పైన ఈ విషయాల్లో మీరు కొంచెం జాగ్రత్త పాటించాలి. ఎక్కడ పడితే అక్కడ తినడం, ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ ఉండడం, ప్రయాణాలు తగ్గించుకోండి అన్నాడు. ఉదాహరణకి చెప్తున్నా, ఇవన్నీ నిజంగా అయిపోయాయా? కోటేశ్వరరావుకి ఏమైనా అయిపోయిందా? వైద్యులు అలా చెప్పారా? అక్కర్లేని విషయాలకి తలబాదుకోకండి. ఇటువంటివి నేను మీ మీద పెట్టి చెప్పకూడదు, అందుకని నా మీద పెట్టి చెప్పుకోవడం అంతే. కాబట్టి నేను నా అనారోగ్యం నాకు తెలియకుండా ఏదైనా ఉందా? పరీక్ష చేయించుకుంటున్నానా? ఇది ఈ పద్యం అటువంటిది. నువ్వు నీ భార్యను అడగక్కర్లేదు, తల్లిదండ్రులను అడగక్కర్లేదు, పిల్లల్ని అడగక్కర్లేదు. నీకు నువ్వు పరిశీలించుకో. ఇందులో ఎక్కువ ఉండిపోతే 10 మందికి నువ్వు మంచివాళ్ళ కనపడుతున్నా నువ్వు దుర్మార్గుడివి సుమా ఈశ్వరుడి దృష్టిలో. నీకు భగవంతుడిచ్చిన శరీరం సక్రమంగా ఉపయోగించట్లేదు సుమా. ఇంత గొప్ప శరీరాన్ని ఆయన ఇచ్చాడు, దేనికి ఉందండి చెయ్యిలా పట్టుకోవడానికి? ద్వైపం అంటుంది వేదం. లోకంలో కేవలం 3 ప్రాణులే చేత్తో పట్టుకుని నోట్లో పెట్టుకుంటాయి. మిగిలింది ఏదైనా తినాలంటే పరిగెత్తుకొచ్చి నోటితో కొట్టి తినాలి. నేను తినాలంటే చేత్తో పట్టుకుని నోట్లో పెట్టుకుంటా. 3 ప్రాణులు తింటాయి అలా. 1 కోతి, 2 ఏనుగు తొండంతో పట్టుకుని నోట్లో పెట్టుకుంటుంది, 3 మనుష్యుడు. అంటే ఉత్కృష్ట ప్రాణులని గుర్తు. మరి భగవంతుడు ఇంత గొప్ప శరీరాన్ని ఇచ్చాడే, వాక్కునిచ్చాడే, చేతినిచ్చాడే, కాళ్ళిచ్చాడే, ప్రదక్షిణం చేయగలనే, ఈ చేతులతో బెంగ పెట్టుకోకుండా ఇలా అనగలనే. మరి ఇన్ని ఆయన ఇచ్చినప్పుడు ఈ గుణములు కానీ ఉన్నాయనుకోండి, నీకు మళ్ళీ ఇది ఇవ్వడం అనవసరం అని ఈశ్వరుడు తీర్పు చెప్తాడు. నీకు ఎందుకురా మళ్ళీ ఇది, నువ్వేం చేసావు దాంతో అంటాడు కదా. అందుకని ఇవి లేకుండా ఉన్నాయా నీకు నువ్వు పరిశీలనం చేసుకో. ఇవి కాపురుష గుణంబులండ్రు కౌరవనాథ. ఇవి ఉంటే నిద్ర పట్టదు, ఇవి ఉంటే నువ్వు సమాజమునకు ఉపయోగపడవు, సరికదా. ఇవి ఉన్నవాడు తనని తాను ద్రోహం చేసుకుంటాడు, 10 మందికి మోసం చేస్తూ జీవితాన్ని గడిపేస్తాడు. దానివల్ల ఏదో బాగున్నాను అనుకుంటూ ఉంటాడు అంతే. కానీ బాగున్నాను అనుకుని బ్రతికేసినంత మాత్రాన ఏమిటండి ఉపయోగం? రామకృష్ణ పరమహంస చెప్తారు, ఓ పాము కప్పని పట్టుకుంది, అది ఇలా ఎత్తి నోరు చటుక్కుని లోపలికి తీసుకుంటూ ఉంటుంది. ఆ కప్పని పట్టుకుంది, విషం ఎక్కుతోంది కప్పలోకి, మెల్లిగా కొద్దిగా మగతొస్తోంది, ఇక ప్రాణం వదిలేయాలి. దాని ఎదురుగుండా ఎగురుతోంది, నాలిక జాగి టప్పను పట్టుకుంది ఇంకా ఏదో తిందామని. అలా ఒక పక్క కాలం అయిపోతోంది. ప్రత్యాయాంతి గతాః పునర్న దివసాః కాలో జగద్భక్షకః లక్ష్మీస్తో యతరంగ భంగచపలా విద్యుచ్చలం జీవితం తస్మాన్ మాం చరణాగతిం కరుణయా త్వం రక్ష రక్షాధున. కనీసం మనుష్యుడు అని అందరు అన్నారు కదా, నేను మనుష్యుడిలాగే ఉన్నానా అన్నది పరిశీలించుకోవడానికి ఈ 6 గుణముల గురించి ఓసారి ఎప్పుడైనా ఆలోచన చేసినది ఉన్నదా చూడవయా. లేకపోతే కాపురుష గుణంబులండ్రు కౌరవనాథ. ఇవి కాపురుష గుణములు, దుర్మార్గుల యొక్క గుణములు సుమా. పరిశీలించుకో ఒకసారి.
ఎంత ప్రేమగా మాట్లాడాడు. ఎవ్వరికీ చెప్పద్దు, ఇంకొకళ్ళ కితాబులు నీకొద్దు, నీకు నువ్వు సాధన చేసి పరిశీలించుకో. ఇవి ఉన్నాయేమో. ఏవి? కోపము. కోపం తెచ్చుకుంటూ అస్తమానం కోపం రావడం, తెచ్చుకోవడం ఇక్కడ తెచ్చుకోక్కర్లేదు, అదే వస్తుంది. కోపము, ఉబ్బును, ప్రతిదానికి పొంగిపోతూ ఉండడం, నేనే చేశాను అని పొంగిపోవడం. గర్వము, కోపము, ఉబ్బును, గర్వము. గర్వము అన్న మాట కారణం ఏమిటో తెలుసా? అసలు తాను ఎవరినీ లెక్క పెట్టకుండా ఉండడానికి ఒక కారణం లేకుండానే లెక్క పెట్టకుండా బతికేయడం. అలా ఎందుకుంటాడంటే దానికి ఏం కారణం ఉండదు, కానీ అలా బతికేస్తుంటాడు. ఆయనండి వాడా అసలు ఎవరిని ఆయన అనడు. ఆయన ఎవరైనా ఒక మహాత్ముడి పేరు వాడా మనకి తెలుసండి అంటే, ఇంకొకరి పేరు చెప్పి వాడా ఇది తెలుసా, ఏదో చీకటి చెప్తాడు. అసలు ఆయనకి వెలుతురు కనపడదు. ఎవ్వడిలోనూ చెడ్డ గుణాన్ని తప్ప అసలు మంచి గుణాన్ని ఆయన మాట్లాడు. మా రామకృష్ణారావుకి ఎవ్వడిలోనూ చెడ్డ గుణం కనపడదు, అది అదృష్టం. కాబట్టి కోపము, ఉబ్బును, గర్వము ఏ కారణం లేకుండానే, అంటే పోనీ ఆయనకన్నా ఈయనేమన్నా అధికుడా, తెలుసున్నవాడా, చదువుకున్నాడా, ఐశ్వర్యవంతుడా, బలం ఉన్నవాడా, దానికి ఏం కారణం లేదు. కానీ అన్నిటికీ ఏమంటుంటాడంటే అంటుంటాడు, ఇలా చూపిస్తుంటాడు, నాకన్నానేంటో అని. గర్వము ఎందుకు చెప్తున్నానంటే, బాగా నేను వెనకాతల మళ్ళీ ఇంకో మాట ఉంది, దానికి దీనికి తేడా తెలియాలి. కోపము, నుబ్బును, గర్వము, ఆపోవక యునికియు, తృప్తి లేకపోవడం, అసలు దేనికి తృప్తి ఉండదు వాడికి. దురభిమానము. దురభిమానము అంటే ఇక్కడ మళ్ళీ గర్వం అని అన్వయం కాదు. దురభిమానము అంటే ఏదో ఒకటి అట్టుకుంటాడు, దానివల్ల అన్నీ అంటుంటాడు. నాకన్నా ఎవడందంగా ఉంటాడండి అంటే దానొక్క దాన్ని పట్టుకుని ఇంకా మిగిలిన వాళ్ళు ఎందులో ఎంత గొప్ప వాళ్ళైనా పనికిరారు. దురభిమానము. నిర్వ్యాపారత్వము, ఏ పని చేయడు, అలా హాయిగా కూర్చున్నానంటాడు. హాయిగా అంటే ఏ పని చేయకుండా గడిపేయమంటే ఎంత సంతోషం. నిర్వ్యాపారత్వము. ఇవి కాపురుష గుణంబులండ్రు కౌరవనాథ. ఇవి దుర్మార్గులకు అంటే దుర్జనులకు ఉండేటటువంటి లక్షణాలు. ఇవి పరిశీలించుకో. అయితే ఇది ఏ సామాన్యమైన పద్యం కాదు, కొన్ని టన్నుల బరువైన పద్యం. కోపము. ఏమన్నా మరి కోపం ఉండకూడదా? అసలు కోపం ఎక్కడి నుంచి వస్తుందో తెలిస్తే దాన్ని ఏమన్నా మనం బయట ద్వారం మూసేయచ్చు. అది వచ్చేది ఎక్కడి నుంచి వస్తుంది? ఇక్కడే కూర్చుంటుంది, అవకాశం కోసం ఎదురు చూస్తుంటుంది. అవకాశం రాగానే పైకి వస్తుంది. వచ్చే ముందు నేను వచ్చేస్తున్నానని నేను చెప్పదు, నేను పట్టేసుకున్నానని నేను చెప్పదు, వచ్చేస్తుంది అంతే. కామక్రోధశ్చ లోభశ్చ దేహే తిష్టంతి తస్కరా జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. ఇక్కడే కూర్చుంటుంది. ఎప్పుడు వచ్చేస్తుందో తెలియదు. ఉన్మాది కింద ప్రవర్తిస్తాడు. ముందు వాక్కు భ్రంశం అయిపోతుంది, ఏం మాట్లాడుతున్నాడో తెలియదు. అందుకే కోపం వచ్చేసింది అనుకోండి, ఆయనకి కోపం వచ్చి ఎంత గొప్ప పని చేశాడండి అన్నవాడు ఎవడు ఉండడు లోకంలో. కోపం వస్తే తన ఒళ్ళు తాను మరిచిపోయి ఏ పనైనా చేస్తాడు. అకార్యం చేయకూడదు. క్రుద్ధ పాపం న కుర్యాత్క క్రుద్ధో హన్యాద్గురూనపి క్రుద్ధ పరుషయా వాచ నరం సాధు నధిక్షిపేత్ అంటారు రామాయణంలో హనుమ సుందరకాండలో. క్రుద్ధ పాపం న కుర్యాత్క, బాగా క్రోధం వచ్చేసిన వాడికి ఇది తప్పు అన్న భావన అసలు ఉండదు. నకుర్యాత్క క్రుద్ధో హన్యాద్గురూనపి, ఎదురుగుండా ఉన్నవాడు గురువు అంటే పెద్దవారు అని ఆలోచించడు, ఆయనని చంపేయడానికి కూడా వెనకాడు. క్రుద్ధో హన్యాద్గురూనపి క్రుద్ధ పరుషయా వాచ, ఆ కోపం వచ్చేసిన వాడి మాట అదుపు తప్పిపోతుంది. వెంటనే ఏకవచన ప్రయోగం చేస్తాడు, మురే అంటాడు, నిందావాక్యములను పలుకుతాడు, అసహ్యకరంగా అనాగరికంగా సంస్కృతి రహితంగా మాట్లాడడం మొదలు పెడతాడు. క్రుద్ధ పాపం న కుర్యాత్క క్రుద్ధో హన్యాద్గురూనపి క్రుద్ధ పరుషయా వాచ నరం సాధు నధిక్షిపేత్. ఎంత గొప్పవారు కానివ్వండి, అధిక్షేపించి వాడెంత అని ప్రవర్తిస్తాడు. కోటి జన్మలెత్తి ఆయన సాటి కాగలనా? అది సాత్వికంగా ఉంటే వచ్చే ఆలోచన. ఆ క్రోధం వచ్చిందనుకోండి అసలు ఆ ఆలోచన రానివ్వదు, మనిషిని పశువుని చేసేస్తుంది. కాబట్టి ధన్యాస్తే పురుష శ్రేష్టా ఏ బుద్ధ్యా కోపముద్ధితం నిరుంధంతి మహాత్మానో దీప్తమగ్ని వివాంభస. అగ్ని రగులుతోందనుకోండి, దాని మీద నీళ్లు పోసినవాడు ప్రాజ్ఞుడు,
దాన్ని ఆర్పుతాడు. అలాగే ధన్యాస్తే పురుషశ్రేష్టా ఏ బుద్ధ్యా కోపముద్ధితం నిరుంధంతి మహాత్మానో దీప్తమగ్ని వివాంభస. అగ్నిని నీటితో చల్లార్చినట్టు అంతఃపరిశీలనం చేత తన కోపాన్ని తాను తగ్గించుకున్నవాడెవడో వాడు ధన్యాస్తే పురుషశ్రేష్టా, వాడు ధన్యాత్ముడు. అయితే ఎలా కోపాన్ని పరిశీలించడం? అది వచ్చి పట్టేసుకున్నాక పరిశీలించడం ఎలా అంటే, కోపం వచ్చినటువంటి సందర్భంలో కానీ కోపానికి వశపడిపోతున్నాను ఊగిపోతున్నాను అనుకున్నప్పుడు కానీ మొట్టమొదట నువ్వు ఒక్కడివే కూర్చో. అసలు ఎవరితో అన్వయం కావద్దు. ముందు ప్రశాంత పడిపో, ఒక్కడివే కూర్చో. కూర్చుని ఒక విషయాన్ని ఆలోచించు. మంచిదే, కోపం తెచ్చుకున్నాను. ఎందుకు కోపం వచ్చింది? అవతల వారు తప్పు చేశారు కనుక. మంచిదే, అవతల వారు తప్పు చేశారు. కాదు అంటే ఒప్పుకుంటాడు ఆ సమయంలో? ఖచ్చితంగా సత్యమే, అవతల వాడు తప్పు చేశాడు కాదన్నాం. అయితే తప్పు చేసిన వాడికి శిక్ష వెయ్యడానికి తప్పు చేయని వాడైతేనే అధికారం. నీ జీవితంలో ఎప్పుడూ నువ్వు తప్పు చేయలేదా? నిరుంధంతి మహాత్మానో దీప్తమగ్ని వివాంభస. ఇప్పుడు అగ్ని మీద నీళ్లు పోస్తున్నాడు. నువ్వెప్పుడూ తప్పు చేయకపోతే అవతల వారికి శిక్ష వెయ్యి. ఇంగ్లీష్లో ఒక ప్రొవెర్బ్ ఉంది, పొల్యూటెడ్ హ్యాండ్స్ కెనాట్ టచ్ ద ప్యూర్ ఫౌంటైన్ ఆఫ్ జస్టిస్ అని. నా చేతులే మలినంగా ఉంటే నేను పరిశుద్ధమైన న్యాయపాత్రను ఎలా ముట్టుకుంటాను? ముట్టుకోలేను, మలినమవుతుంది ఆ నీరు కూడా. అలాగే నేను ఏ తప్పు చేయని వాడనైతే వాడు తప్పు చేశాడని చెప్పాలి. నేను చేయలేదా? ఇవ్వాలంటే విదురునీతి చెప్తున్నా. ఏ తప్పు జీవితంలో చేయలేదా? పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం చేత భయంకరమైన దోషాలు ఎప్పుడూ చెయ్యలేదు. కానీ సూర్యోదయం అయిపోయినా కూడా లేవకుండా నిద్రపోయిన రోజు లేదా? సూర్యాస్తమయం అవుతున్నా కూడా నిద్రపోకూడదని తెలిసి నిద్రపోయిన రోజులు లేవా? ఉన్నాయి. కొన్ని తప్పులు చేసిన ఉన్నాయి. కానీ భయంకరమైన దోషాలు మాత్రం పరమేశ్వరుడు అనుగ్రహం వల్ల నేను ఎన్నడూ చెయ్యకుండా నన్ను గట్టెక్కించాడు. ఇంతకాలం నా జీవితాన్ని గట్టెక్కించిన వాడు శేష జీవితాన్ని గట్టెక్కించడా? కాబట్టి నిరుంధంతి మహాత్మానో దీప్తమగ్ని వివాంభస. నువ్వు పరిశీలనం చేసుకో. కోపము వచ్చినప్పుడు అవతలవాడు తప్పంటున్నావు కదా, నువ్వు ఏ తప్పు చేయలేదా? మొదటి ప్రతిపాదన. అగ్ని కొంచెం తగ్గింది, చెంబుడు నీళ్లు పోసావు, ఇప్పుడు తగ్గింది కదా, కాస్త దగ్గరికి వెళ్ళచ్చు, భయం లేదు. ఇప్పుడు ఇంకో చెంబుతో నీళ్లు తీ. ఏమిటా రెండో చెంబుతో నీళ్లు? ఒకడు తప్పు చేశాడు, శిక్ష వేసి మార్చగలవా? 4 ఈడ్చి చెంప మీద కొట్టావు, మారతాడని నమ్మకం ఉందా? నన్ను కొడతాడా అని వాడి మరింత క్రౌర్యాన్ని పొందొచ్చు, చెప్పలేవు. కానీ ప్రేమ మాత్రం శాశ్వతమైనటువంటి పరిష్కారాన్ని తీసుకొచ్చి తీరుతుంది. ప్రేమ అంటే నేను సినిమాల ప్రేమ చెప్పట్లేదు. శాంతియుతమైన వాక్కు. నిజంగా అవతల వాళ్ళ అభ్యున్నతి గురించి, అయ్యో తప్పు చేశాడా, ఈయన ఈ తప్పు ఇక మళ్ళీ మళ్ళీ చెయ్యకుండా ఈయనని భగవంతుడు అనుగ్రహించుగాక, ఈయనకి సంస్కార బలమును పరదేవత ఇచ్చుగాక అని నేను త్రికరణ శుద్ధిగా భగవంతుణ్ణి ప్రార్థన చేశాననుకోండి, అది ప్రేమ. తప్పు చేసిన వాడి పట్ల కూడా ప్రేమతో ఉండి, నిజంగా అంత తప్పు చేసిన వాడు నీ దగ్గరికి వచ్చి నిలబడ్డాడు అనుకో, ఏ కారణానికైనా, నువ్వు అంత ప్రేమగా దేనికండి ఇలాంటి పనులు అని ప్రేమగా మాట్లాడితే వచ్చేటటువంటి పరిష్కారం ఏదున్నదో అది జీవితాల్ని ఒబ్బిడి చేస్తుందేమో. కానీ కోపమునకు కోపము చేత చేసినటువంటి ప్రతీకారము శాశ్వత పరిష్కారము కాదు. అవతలవాడు బుద్ధి తెచ్చుకుని మారితే ఏమో నేను చెప్పలేను, కానీ అన్ని వేళలా పరిష్కారం అవుతుందని చెప్పడం కుదరదు. అహంకారము దాన్ని మరింత పతనం అవడానికి కారణం చెయ్యొచ్చు. ప్రేమ చేసినది కోపము చెయ్యదు. ఎందుకు ఈ కోపం నాకు, కాబట్టి నేను కోపం వదిలి ప్రేమను ఆశ్రయిస్తాను అన్నారనుకోండి, ఉత్తర క్షణంలో ఆ కోపం తగ్గుతుంది. అందుకే ప్రేమ భావన పొందాలి వెంటనే. మీకు ఒక ఉదాహరణకి చెప్తున్నాను ఇస్మండి. ఏదో నా భార్య మీద నాకు కోపం వచ్చింది, ఏదో చిన్న దోషం చేసింది, నాకు కోపం వచ్చింది. కోపం రాగానే ఏమనిపిస్తుంది? అప్పుడు తన యందు లేని దోషములు కూడా ఉన్నట్టుగా నాకు కనిపిస్తుంది, ఇలాగే చేస్తుంది. అప్పుడు అధికారం ఉందిగా భర్త, ఏదో అనాలనిపిస్తుంది. అప్పుడు ఎంతటి ప్రేమైకమూర్తి, నీ జీవితంలో కష్టసుఖాల్లో నీతో ఎలా కలిసి నడిచింది, ఎన్నిసార్లు నీ మనశ్శాంతికి ఆమె కారణం, అసలు నీ జీవితంలో నువ్వు ఊంచుకుని నిలబడడానికి ఆమె నీకు ఎంత ఆధారభూతమైంది. అటువంటిది ఒక చిన్న దోషం చేస్తే అంత విరుచుకు పడిపోవాలా నువ్వు? ప్రేమగా, ఏమి ఇలా చేసావు,
జాగ్రత్తగా చూడు అని ఒక మాట అనలేవా అని నేను అనుకున్నాను అనుకోండి, ఆమె యందున్న ప్రేమని స్మరించాను అనుకోండి, నేను ప్రశాంతంగా ఉంటా, నా వాక్కుకు పారుష్యం ఉండదు. అందుకే ఇది పరిశీలనం చేసుకుని విడిచిపెట్టే ప్రయత్నం నువ్వేమైనా చేస్తున్నావా? లేకపోతే నాకండి చాలా కోపం వస్తుందండి, అందుకే హడిలిపోతారు నన్ను చూస్తే, అదో పెద్ద గొప్ప విశేషమా? నేను ఇలా వస్తున్నాననేటప్పటికే పిల్లలకి హడల్, మా ఆవిడికి హడల్, నేనున్నంతసేపు ఇంటెన్సివ్ కేర్ యూనిట్లా ఉంటుంది మా ఇల్లు. ఏమిటి దానివల్ల గొప్ప? ఏమిటది గొప్ప? నిన్ను నువ్వు ఎప్పుడు పరిశీలించుకుంటావు మరి? అంటే నా బోటిగాడి గురించి నేను చెప్తున్నది, మీ గురించి కాదు. కాబట్టి కోపము అది ప్రమాదహేతు సుమా. దానివల్ల నువ్వు చెయ్యరాని పని చేసి పాడైపోతావు, కోట్ల జన్మల కిందకి వెళ్ళిపోతావు మళ్ళీ. అందుకని పరిశీలించుకో, జాగ్రత్త పడు. కోపము ఉబ్బును అంటే ప్రతి చిన్న విషయానికి కూడా ఇది నేనే చేశానని పొంగిపోతుంటాడు. ఆ పొంగు 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 చిట్ట చివరికి ఎక్కడికి వెళ్ళిపోతుందంటే, ఎక్కడో అక్కడ దానికి ఒక చిన్న ఇబ్బంది వస్తుంది అనుకోండి, అప్పుడు మాత్రం పెద్ద నిందావాక్యం ఒకటి పలికేసి దిక్కుమాలింది, ఇది నాదేమిటి పాని అంటాడు. అంటే ఇది నాది అని అంత పొంగు నువ్వు పొందినదైతే అది పాడవుతున్నప్పుడు కూడా నువ్వే దానికి కర్తవ్యతానిష్టతో ఉండి, అరే ఇది పాడవుతోందని బెంగ కూడా పెట్టుకుని దానికి నువ్వే కదా సంరక్షించడానికి కూడా పూనుకుని ఏదో చెయ్యాలి, బాధతో కదా అది పూర్తవ్వాలి, నీ చేయి దాటితే అలా ఉండదు. రామకృష్ణ పరమహంస దీనికి ఒక అద్భుతమైనటువంటి ఉదాహరణ చెప్తారు. కొన్నింటికి రామకృష్ణ పరమహంస, శంకర భగవత్పాదులు వీళ్ళు చెప్పినట్టు లోకంలో చెప్పగలిగిన వాడు లేరు. వెనకటికి ఒకడు కొండ మీద ఇలా వాలుగా ఉన్న చోట ఒక గొప్ప భవనాన్ని నిర్మించాడు. కనపడ్డ వాళ్ళందరినీ పిలిచి మరీ చెప్పాడు, ఎక్కడ కడుతున్నానో తెలుసా? కొండ కిందన ఆ వాలు మీద కడుతున్నాను. అక్కడ నిలబడి చూసావనుకో సూర్యోదయం కనపడుతుంది, సాయంకాలం పెరట్లోకి వెళ్ళావనుకో సూర్యాస్తమయం కనపడుతుంది. ఉత్తర దిక్కుకు వచ్చాడు చూసావనుకో పెద్ద గాలి వేయకుండా అలా పెద్ద పెద్ద చెట్లు పువ్వులు అన్నీ కనపడతాయి. దక్షిణానికి వచ్చి ఇంటి తలుపు తీసి నించున్నాం అనుకో చల్లటి గాలి చెట్ల మించి, అది పూల చెట్ల మించి ఎంత పుష్ప పరిమళమో తెలుసా? అసలు ఆ ఇంట్లో ఉన్నవాడికి అనారోగ్యం ఏమిటయా? ఓషధీ వృక్షాల మించి వస్తూ ఉంటుంది గాలి. అటువంటి ఇల్లు కట్టాను అన్నాడు. ఇప్పుడు ఉబ్బు, ఇదంతా నేనే కట్టాడు. కొన్నాళ్ళైంది, అందరినీ తీసుకొచ్చాడు, చూపించాడు, పంపించాడు, ఫోటోలు తీసుకున్నాడు, సెల్ నిండా పెట్టుకున్నాడు, వాట్సాప్లో పెట్టాడు, అన్నీ అయిపోయాయి. ఓ రోజు పెద్ద గాలి బయలుదేరింది. మరి కొండ మీద గాలి అంటే ఊళ్ళో గాలి కన్నా ఎక్కువ ఉండదు కాబట్టి మెల్లిగా గాలికి ఒక్కొక్కటి పడిపోవడం మొదలెట్టింది. ఇప్పుడు ఈ ఉబ్బెంత ఉంటుందో ఆ ఉబ్బంత ఉన్న చోట ఏమవుతుందంటే పడిపోవడం కూడా అంత తీవ్రంగానే ఉంటుంది. మీరు ఒకటి ఆలోచించండి, ఒక బుడగ ఉందనుకోండి, మీరు గాలి ఊతున్నారు అనుకోండి, ఉబ్బుతూ ఉంటుంది. ఆ ఉబ్బడంలోనే పేలిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. అది పేలిందనుకోండి ఇంకా మళ్ళీ బుడగగా కూడా ఉండదు, ముక్కలుగానే ఉంటుంది అంతే. అందుకే ఉబ్బుకి చిట్ట చివరి స్థితి ఏమిటంటే పేలిపోవడం. అందుకు మంచిది కాదు సుమ. ఉబ్బి అలాగే ఉంటే వచ్చిన నష్టం లేదు, పోనీ మెల్లిగా ఏదో తగ్గించచ్చు. ఉబ్బింది పేలుతుంది, అది ప్రమాదం. ఇప్పుడు ఇల్లు కట్టాడు కదా, పెద్ద గాలి వచ్చింది, ఎలా? దాని మీద మమకారం ఉంది, ఇది నాదని చెప్పాను చాలా మందికి. రేపు పొద్దున ఏదే మీ ఇల్లు గాలి పడిపోయిందా, అక్కడ ఎందుకు కట్టావా బాబు, మరి ఇలా గాలి వాన రావు మన ఊళ్ళో, చూసావా ఎలా పడిపోయిందో అంత మళ్ళీని అవమాన కారణం కదా. అప్పుడు దేవుడు గుర్తొచ్చాడు, తనది కాదట. అప్పుడు ఏం చెప్తే ఆగుతుంది ఇల్లు అంటే వాయువు కదా వస్తున్నది, అందుకని వాయుదేవుడా నీకు నమస్కారం, నాకు చాలా భక్తి, ఆపు అని బయటకు వచ్చి చూశాడు, అలాగే వస్తుంది గాలి. ఓహో ఈయన పేరు చెప్తే అప్పుడు వాళ్ళ అబ్బాయి ఇల్లు అంటే ఆపుతాడని చెప్పి, ఇది నా ఇల్లు కాదు, ఇది హనుమ ఇల్లు, రేపే బోర్డు పెడతా, హనుమత్ నిలయమో అని పెడతాను, పాడు చేసుకుంటే పాడు చేసుకో మీ అబ్బాయి ఇల్లు అన్నాడు. అయినా గాలేం ఆగల. ఓహో ఈయన హనుమంతుడి పేరు చెప్తే ఎందుకు ఆగలేదంటే హనుమంతుడికి దేని మీద ఆశ ఏమి, అందుకని కొడుక్కి ఇలాంటివి ఆశలు ఏం లేవని వదిలేస్తున్నాడు. కానీ రాముడి ఇల్లు అంటే హనుమ ఒప్పుకోడు, కాబట్టి రాముడి ఇల్లు ఎలా పడగొడతావు నానా అని తండ్రిని అడుగుతాడు. అందుకని ఇది శ్రీరామ నిలయం అన్నాడు. ఏం ఊరుకోలేదు గాలి, బ్రహ్మాండమైన గాలి వచ్చి పెళ్ళమని అన్ని పడిపోతున్నాయి, బయటికి పోయి నిచ్చిని. ఇది రాముడిది కాదు, హనుమంతుడిది కాదు, దెయ్యం కొంపని వెళ్ళిపోయాడు. అదేంటి మరి కట్టినప్పుడు అంత గొప్పగా అన్నావు, పోయేటప్పుడు దెయ్యం కొంప అంటున్నావు అంటే ఉబ్బలా ఉంటుంది పేలిపోవడం. కాబట్టి ఉబ్బొద్దు దేనికి. దానికి పరిష్కారం ఏమిటి?
అంటే పొందకుండా ఉండలేవు గృహస్థాశ్రమంలో. మా అబ్బాయి అనకుండా ఎలా ఉంటావు, మా అమ్మాయి అనకుండా ఎలా ఉంటావు, మా ఇల్లండి అనకుండా ఎలా ఉంటావు, నేనేనండి ప్రవచనం చేసింది అనకుండా ఎలా ఉంటావు, అనుకో. కానీ అన్నిటికీ విరుగుడు మనసులో మాత్రం ఒకటి అనుకుంటూ ఉండు ఎప్పుడు, ఇవన్నీ ఈశ్వరుడు నాకు ఇచ్చినవి అనుకుంటూ ఉండు. ఇవన్నీ భగవంతుడు ఇచ్చాడు నాకు, భగవంతుడు నాకు ఇచ్చి ఆయన ఎంతో సంతోషంగా నా చేత ఇవన్నీ చేయిస్తున్నాడు. ప్రవచనం నేను చేయడం ఏమిటి? మహానుభావుడు విదురుడు గురించి చెప్పవలసి వస్తే నేనా చెప్పగలిగిన వాడిని, ఏం తెలుసని చెప్పను? ఆ విదురుడు అనుగ్రహించి చెప్పించాడు నా చేత. పగలంతా వర్షం, సాయంకాలం పిచ్చి పిల్లలందరూ వింటారని ఆగిపోవడం ఏమిటి? అది భగవద్ అనుగ్రహం అని అనుకున్నాను అనుకోండి. ఉబ్బు లేదు, పేలడం లేదు, రెండూ లేవు. దానికి కారణం వాడు కాబట్టి వాడు ఉబ్బవలసిన వాడు, వాడికి ఉబ్బడం ఉందేమో కానీ పేలడం లేదు కాబట్టి గొడవే లేదు. కాబట్టి నీ మీద పెట్టుకోకు, వాడి మీద పెట్టు. కొడుకు మంచివాడు, నా గొప్ప కాదు, మంచి కొడుకుని కందామని సంకల్పాలు ఉంటాయేమిటి? కొడుకుని కందామని సంకల్పం ఉంటుంది కానీ ఈశ్వరానుగ్రహం మాట వినే కొడుకునిచ్చాడు. ఈశ్వరానుగ్రహం స్వగృహేని సంకల్పం చెప్పుకొని ఏ చిన్న ఇల్లు, ఓ చిన్న ఇల్లుంది కాకినాడలో. ఈశ్వరానుగ్రహం ఒకళ్ళ దగ్గర చేయి చాపన అవసరం లేకుండా హాయిగా న్యాయంగా సంపాదించుకు తినడానికి భగవంతుడు ఉద్యోగం ఇచ్చాడు. ఈశ్వరానుగ్రహం అనుకూలవతినైన భార్యనిచ్చాడు. నీకున్న వాటి గురించి నువ్వు సంతోషించవు, కానీ అది ఈశ్వరానుగ్రహం అంటూ. అప్పుడు నువ్వు పేలిపోవడానికి, పొంగిపోవడానికి కారణాలు ఉండవు. ఉబ్బుని పరిశీలించడానికి అది కారణం అవ్వాలి. కానీ చేయకూడని పనులన్నీ చేసేసి ఇవి చేయడానికి ఈశ్వరుడే నాకు అవకాశం ఇచ్చాడని మాత్రం అనకూడదు. అలా అన్వయం చేయడాన్ని శాస్త్రం అంగీకరించారు. కాబట్టి ఈ ఉబ్బుని పరిశీలించుకోవడం వచ్చింది అనుకోండి, అఘటనాఘటన కార్యములు కూడా అవుతాయి. ఎందుకంటే ఉబ్బు లేకపోవడమే ఈశ్వరానుగ్రహానికి కారణం. నీకు ఒకప్పుడు సంతోషించే కారణాలు ఉన్నాయి కానీ దుఃఖపడడానికి కారణాలు లేవు. అప్పుడు నువ్వేమన్నావు? ఇది నాది కాదు, నీ వల్ల అన్నావు. అదే ఈశ్వరుడు సంతోషించడానికి కారణం. కష్టం వచ్చినప్పుడల్లా గుర్తొచ్చి, సుఖంగా ఉన్నప్పుడు మాత్రం ఎప్పుడూ గుర్తురాననుకోండి, చిరాకేస్తుందా వేయదా? మరి అటువంటప్పుడు భగవంతుని యొక్క ప్రీతికి కారణం కూడా ఏమిటి అంటే సుఖదుఖముల యందు ఒక రకమైన భావన, రెండిటి యందు ఆయనే గుర్తు రావడం. అప్పుడు ఉబ్బడానికి ఉండదు, పేలిపోవడానికి ఉండదు. నేను మీకు దానికి విరుగుడుగా ఉదాహరణ చూపించాలి అంటే రామకృష్ణ పరమహంసే ఒకప్పుడు ఒక మాట చెప్తారు. ఒక వ్యక్తికి కొడుకున్నాడు, ఒక్కడే కొడుకు. ఆ ఒక్క కొడుక్కి తీవ్రమైన అనారోగ్యం చేసింది. వైద్యుడిని పిలిచి అడిగాడు, అయ్యా ఇంత అనారోగ్యం చేసింది, నా కొడుకు బ్రతుకుతాడా అని అడిగాడు. నీ కొడుకు బ్రతకడం కష్టం, ఈ అనారోగ్యము చేత వెళ్ళిపోతాడు, కానీ ఒక్కటి చేస్తే మాత్రం దక్కుతాడు. మనిషి యొక్క పుర్రెలో అంటే ఎప్పుడో సహజంగా చచ్చిపోయిన వాడిని కాల్ చేసిన తర్వాత మిగిలిపోయిన పుర్రె అని నా ఉద్దేశం. ఆ పుర్రె చేత్తో పట్టుకుంటే స్వాతి చినుకు అందులో పడాలి. పుర్రెలో స్వాతి చినుకు ఎక్కడ పడుతుందని పరిగెడతావు? స్వాతి చినుకు పుర్రెలో పడాలి. అందులో కొద్దిగా స్వాతి చినుకులు పడి నీరు పడిన తర్వాత ఒక భయంకరమైన త్రాచుపాం విషం 2-3 చుక్కలు అందులో పడాలి. ఈ నీళ్లు పుర్రెలో కలిపినవి పట్టుకొచ్చి నీ కొడుక్కి రేపటి లోపల పడితే బతుకుతాడు. ఆయనకి కొడుకునిచ్చినప్పుడు భగవంతుడే అన్నాడు, కష్టం వచ్చినప్పుడు భగవంతుడే, ఇప్పుడు ఆయనే కాపాడాలి నన్ను అన్నాడు. ఆయనకి ఉబ్బు లేదు, పేలడం లేదు. ఒకవేళ ఇవ్వలేదు అనుకోండి, ఇచ్చింది బొమ్మన ఆయన పట్టుకుపోయాడు అంటాడు. కాబట్టి ఇప్పుడు ప్రయత్నం నాది, ఫలితం ఈశ్వరుడు ఇవ్వవలసింది. ఏదో వెళ్ళాడు, ఊరికి దూరంగా పోతే అనుకోకుండా ఓ చెట్టు కింద ఓ పుర్రి కనపడింది. ఆ పుర్రిలో చేత్తో పట్టుకున్నాడు. ఇదేమిట్రా ఆశ్చర్యం, పుర్రి కనపడింది, ఇవాళ స్వాతి నక్షత్రం, చినుకులు పడతాయన్నారని. స్వాతి నక్షత్రంలో చినుకులు పడ్డాయి. పుర్రెలో 3-4 చినుకులు పడి నీరు ఒక్క చుక్క చేరింది. అలాగా ఓ చెంచాడు నీరు వచ్చింది. ఎంత ఆశ్చర్యం, ఈశ్వరానుగ్రహం అని చూస్తున్నాడు. ఈలోగా ఆ పక్కన చెట్టు తొర్రలో పడుకునుంది ఒక త్రాచుపం. దూరంగా ఒక కప్ప కనపడింది. దాన్ని పట్టుకుందామని చెప్పి త్రాచుపం పడగ విప్పింది. ఆ కప్ప ఆ వ్యక్తి ఇలా పట్టుకుని ఉన్నాడు కదా పుర్రే, ఆ కప్ప పాము కొడుతుందేమోనని దూకడం కోసం ఈ చేతి మించి దూకింది. ఈ దూకడంలో పాము కూడా కప్పని పట్టుకుందామని ఒక్కసారి ఎగిరి పుర్రె మించి కప్ప కోసం దూకింది. ఆ దూకడంలో కప్పని పట్టుకుంటాననుకుంటూ దూకుతోంది కాబట్టి దాని యొక్క కోరలలోంచి 2-3 విషపు చుక్కలు పుర్రెలో పడ్డాయి. పాము కప్ప వేపుగా పడి పట్టుకుని వెళ్ళిపోయింది.
ఈయనకి కపాలమునందు స్వాతి చినుకులతో కూడినటువంటి నాగుపాము యొక్క విషం, త్రాచుపాము విషం దొరికిందా లేదా? పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చాడు. ఎలా దొరికిందిరా అని వైద్యుడు 3 చుక్కలు పిల్లాడికి వేశాడు. లేచి కొడుకు కూర్చున్నాడు. ఇప్పుడు ఉబ్బు లేని చోట పగలిపోవడం కూడా లేదు. రెండిటి యందు ఈశ్వరానుగ్రహమే నిలబడి. ఇది జీవితంలో అలవాటు కాకపోతే అన్నిటికీ కర్తృత్వం నీ మీద పెట్టేసుకుని పొంగిపోతే పేలిపోవడం కూడా నీదే అయిపోతుంది. అలా వద్దు సుమా. అది కాపురుష గుణంబులండ్రు. వాడు శాశ్వత కీర్తిని సంపాదించలేదు. కాబట్టి ఆ ఉబ్బిపోవడం అన్న లక్షణాన్ని పక్కన పెట్టి అప్పుడే వినయం నిలబడుతుంది. లేకపోతే అయిన దానికి కాని దానికి నేనే కారణం అంటుంటే అది అహంకారానికి కారణం అయిపోతుంది. వాడిని ఎవరు పట్టుకోలేరు. ఇంకా దానివల్ల అందరికీ దూరం అవుతాడు. కాబట్టి కోపము, ఉబ్బును, గర్వము అంటే నేను మీతో మనవి చేశాను కదా, దానికి ఏ కారణం ఉండదు. నేను దానికి ఉదాహరణలు ఎందుకంటే చెప్పడం, దుర్యోధనుడిని మీరు చూడలా, సమసమాజంలో మీకు కనపట్టలా. కొంతమంది ఉంటారు, అధికారిని ఏకవచన ప్రయోగం చేస్తాడు, ప్రభుత్వాన్ని నడిపే వ్యక్తిని ఏకవచన ప్రయోగం చేస్తాడు, మహాత్ముణ్ణి ఏకవచన ప్రయోగం చేస్తాడు, తండ్రిని ఏకవచన ప్రయోగం చేస్తాడు, పెద్దన్న గారిని ఏకవచన ప్రయోగం చేస్తాడు. ఒక్క తన గురించి చెప్పుకునేటప్పుడు మాత్రం బహువచనం మేము అంటాడు. ఏదో పెద్ద చక్రవర్తి లాగా నేనండం మేము అంటాడు. మీరు ఎవరి గురించి మాట్లాడండి, వాడా అంటాడంతే. అంటే అతను ఎందుకు అలా గర్వం అంటే దానికి ఏం కారణం ఉండదు. ఆయన ఇండిలో గొప్పవాడు కాబట్టి ఆయనకి ఇంత గర్వం అంటే అని చెప్పడానికి ఏం ఉండదు. ఆయన తెల్లగా ఉన్నాడని గర్వమా, పొడుగ్గా ఉన్నాడని గర్వమా, చాలా గొప్ప కవిని గర్వమా, ఐశ్వర్యవంతుడిని గర్వమా, అధికారిని గర్వమా, లేకపోతే ఆయన ఏమైనా గొప్ప విద్వాంసుడా, గొప్ప గాయకుడా, వాద్య నిపుణుడా, ఏమీ లేదు. కానీ మరి ఎందుకు అలా ప్రవర్తిస్తాడు అంటే అంతే. ఆయన దృష్టిలో ఎవరు గొప్పవాళ్ళు కాదు, ఆయనే గొప్పవాడు. కానీ మహాత్ముల దృష్టిలో గొప్పదేమిటో తెలుసా? సమస్త సృష్టి. అసలు రామచంద్రమూర్తి రామాయణం మీరు చదవండి, 24,000 శ్లోకాలలో రాముడు ఏ ఒక్కడిని ఉద్దేశించి కూడా వీడు పనికి మాలిన వాడన్న మాట అనడు. అలా అంటే ఈశ్వర సృష్టి పనికి మాలింది అవుతుంది. ఓ పనికి మాలిన వాడిని ఈశ్వరుడు సృష్టించాడు. ఇప్పుడు ఆయన ఓ పనికి మాలిన వాడు. ఎవడు పుట్టినా ప్రతి ప్రాణికి ఒక విలువ ఉంది. నేను ఉద్యోగంలో చేరినటువంటి కొత్తల్లో నాకన్నా ముందు 1 సంవత్సరం 2 సంవత్సరాలు ముందు చేరిన ఒక ఆయన ఉండేవారు. శర్మ గారని ఒక పెద్ద ఆయన ఉండేవారు. మాకు ఆయన ఓ సెక్షన్లో పనిచేస్తుండేవారు. ఆ సెక్షన్కి ఆయన పెద్దవారు, కానీ అందరికీ చాలా గౌరవం శర్మ గారంటే. ఆయన ఇతను 2 కూతుళ్ళు పుట్టారు. కొడుకు కావాలని ఒక తాపత్రయం, ఏమో అందులో ఉన్న మంచి చెడు నేను మాట్లాడను. 3వ మాట కూతురు పుట్టింది. దిగాలుగా వచ్చాడు ఆఫీస్కి మధ్యాహ్నం. ఏదో లేచి వెళ్ళి అందరూ షేక్ హ్యాండ్ ఇచ్చి చాలా సంతోషం అండి, మీకు పాప పుట్టింది కదా, కంగ్రాచులేషన్స్ అంటున్నారు. అయ్యా ఏముందండి మళ్ళీ కూతురే అన్నాడు. ఏదో రాసుకుంటున్నారు శర్మ గారు. ఆయన ఇలారా అన్నాడు. వెళ్ళాడు. ఆయన ఏం పెద్ద మాట్లాడలేదండి. ఆయన ఇతనితో అన్నాడు, కళ్ళతోడు తీసి ఇలా పెట్టేసి, ఎవ్రీ చైల్డ్ విల్ బ్రింగ్ ఇట్స్ ఓన్ ఫేట్, వై డు యు వర్రీ, గో అన్నాడు. మళ్ళీ అదే ఇంగ్లీష్లో చెప్పాలంటే ఐ గాట్ స్టన్డ్. కొడుకు అయితే ఉద్ధరించాడా అపకీర్తి తెచ్చినప్పుడు? కూతురు అయితే తక్కువ చేసిందా? మహాకీర్తివంతురాలు సీతమ్మ కాలేదా, ద్రౌపది కాలేదా, దమయంతి కాలేదా? ఎవ్రీ చైల్డ్ విల్ బ్రింగ్ ఇట్స్ ఓన్ ఫ్యాట్, గోయవే. నీకు అర్థం కాల? నీకంటే నీకని కాదు, ఆయనకి. ఎందుకయ్యా ఏడుస్తావు? ప్రతి శిశువు తన గొప్పతనాన్ని తాను తెచ్చుకుంటుంది. ఎందుకు ఆడపిల్ల పుట్టిందని అలా మొప్పెడతావు ముఖం? సంతోషించడం నేర్చుకో అన్నాడంతే. ఏమి అనుభవజ్ఞుడు. ఇప్పటికీ నాకు ఎవరికైనా పిల్ల పుట్టింది అన్నప్పుడు కొంచెం చిన్నపుచ్చుకుంటే మా శర్మగారి మాట జ్ఞాపకానికి వస్తుంది. మహానుభావుడు ఇప్పుడు లేరు, ఏ లోకంలో ఉన్నారు. కానీ అనుభవజ్ఞుల మాటలు అలా ఉంటాయి. ఒక్కొక్కటి గర్వము, అర్థం లేనటువంటి గర్వం. ప్రతిదానికి గర్వమే, ప్రతిదానికి అవతల వాణ్ణి ఈసడించడమే. ఇది ఉన్నదే అత్యంత ప్రమాదహేతు. మనం నింద చేశామని అవతలవాడు తక్కువైపోతాడండి. మనం నింద చేశామని అవతల వాళ్ళ కీర్తి పోతుందా? మనం నింద చేశామని ఆయన జీవితంలో చేసిన సాధన పోతుందా? పోదు. మనం పాడైపోతాం అంతే.
అందుకే గర్వము ప్రమాదహేతు. నేను మీకు తరచుగా రామకృష్ణ పరమహంస చెప్పినటువంటి ఉదాహరణలను ఆశ్రయించడం వినా నాకు మార్గం ఉండదు. పరమహంస ఈ గర్వం గురించి ఓ మాట చెప్తారు. ఇది ఎలా ఉంటుంది అంటే, ఎద్దు ఉంటుంది, బాగా బలిసి ఎద్దులో ఉన్నాడు రా అంటుంటారు చూశారు. ఆ ఎద్దుకి దాని కళ్ళు, దాని టీవీ చాలా గొప్పగా ఉంటుంది. ఆవు దగ్గరికి వెళ్ళినంత తేలిగా ఎద్దు దగ్గరికి వెళ్ళిపోలేరు. పుడుస్తుందా అండి అని అడుగుతారు. అంత చటుక్కున అందరూ వెళ్ళలేరు ఎద్దు దగ్గరికి. అలా ఉంటుంది అది బసవయ్య. ఆ ఎద్దు చాలా అహంకారంతో బతుకుతుంది. అందుకే భగవంతుడు అన్నిటి పట్ల నువ్వు అహంకార ధోరణితో ఉన్నావు కాబట్టి అని హంబా అంటుంది. అంబా అని ఆవు అంటుంది. హంబా అంటే బెంగాలీ భాషలో నేను అని అర్థంట. నేను అని అహంకారం పొందింది కాబట్టి ఇక్కడే పుడుతుంది పుండు. పుడితే రైతు ఏం చేస్తాడంటే పెద్ద పుండు పుడుతుంది. మీరు ఎప్పుడైనా చూశారో లేదో నాకు తెలియదు, నా అదృష్టం ఏమిటో నాకే కనపడతాయి అలాంటివన్నీ. ఆ పుండుని ఒత్తిగిలిస్తారు. చర్మం ఇలా కదులుతుంది కదండి, మెడ మీద చర్మం కదులుతా పుండు ఒత్తిగిలించి కాడి పెడతారు, పెట్టి బండి నడుపుతారు. ఆ నడుస్తున్నప్పుడు ఈ పుండు ఏమవుతుందంటే కాడి పైకి లేచినప్పుడు కాడి కిందకు వస్తుంటుంది. అది పగిలి నెత్తురు వస్తూ ఉంటుంది. ఎంత బాధో! అది నడవలేకపోయింది అనుకోండి, వెనక తోక మిలి పెడతాడు బండివాడు. ఆఖరికి బండి కట్టడం అయిపోయి ఆ పోటు భరించలేక పడుకుంటుంది. వచ్చి క్యాకొచ్చి వాళ్తుంది, తోకకు అందదు. తల ఇలా విదిల్చింది అనుకోండి, పుండు నిప్పెడుతుంది. మళ్ళీ బండి కడతాడు. అంత బాధపడిన హంబా అండం మాత్రం మానవం. నేను అని గర్వపడినందుకు పెట్టేట ఈశ్వరుడిని. ఆఖరికి శరీరం పడిపోయింది. తోలు ఒలిచి డప్పు చేశారు, డప్పు కొట్టారు, డామ్ 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 అంది. కానీ ఈశ్వర నువ్వు అన్న మాట అనలేకపోయింది. తోలు ఒలిచి డప్పు కొట్టి వదిలిపెట్లా. డప్పు వాయించవలసి వచ్చినప్పుడల్లా 4 గడ్డి పరకలు తీసుకొచ్చి మంట వేసి దాని దగ్గర పెడుతుంటారు. ఈ చర్మాన్ని తీసుకెళ్ళి డప్పు కొట్టేవాళ్ళని మీరు చూశారో లేదో, మంటేసి దాని దగ్గర పెట్టి తర్వాత డప్పు కొడుతుంటారు. ఆ చర్మం మంట దగ్గర కాలుతూనే ఉంటుంది. అయినా డామ్ 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 అంది. కానీ నువ్వు అనలేకపోయింది. ప్రేగులు తీసి దండికి కట్టి దూది ఏకేటప్పుడు వేరొక కర్ర లాంటిది చేతిలో పట్టుకుని ఆ దూది మధ్యలో పెట్టి ఆ ప్రేగుని కొడతారు. కొడుతుంటే ఆ దూది పైకి రేగుతూ ఉంటుంది, మెత్తగా అవుతుంది, విచ్చుకుని. ఏకుతున్నారు అంటారు కదా దూదిని. ఆ ప్రక్రియ ఎందు ఏమవుతుందంటే ఆ ప్రేగు తూహు 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 అంటుంది. అంటే నువ్వు 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 అంటుంది. అప్పుడు ఎద్దు యొక్క జీవుడు మోక్షాన్ని పొందాడు. అంబా నేను నేను అన్నందుకు మెడ మీద పుండు, తోలు ఒలిచి డప్పు, కాళ్ళ కింద చెప్పు. అప్పుడు కూడా కిర్రు 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 అంది. కానీ తూహు తూహు అనలేకపోయింది. ప్రేగుని కొట్టినప్పుడు తూహు అంది. అప్పుడు తరించిందయా జీవుడు. ఎందుకు నేను నేను అని ఇలా చూపిస్తావు 10 మాటలు? ఇలా చూపించిన ఈ శరీరం 7 ధాతువులతో ఒకనాడు అమ్మ కడుపులో పడుకుంది చీకట్లో. బయటికి వచ్చిన తరువాత అన్నం తిని బయటికి వచ్చింది. అమ్మ పాలు పట్టింది కాబట్టి అమ్మదా? నాన్నగారి తేజస్సు వల్ల వచ్చింది కాబట్టి నాన్నగారిదా? బయట అన్నం తింటే నువ్వు బ్రతికావు కాబట్టి అన్నాన్ని సంపాదించి తెచ్చినటువంటి అన్నగారు మొదలైన వాళ్ళు ఉన్నారు, వాళ్ళదా? పెద్దవాడు అయిన తర్వాత ఉద్యోగం చేస్తే 4 రూపాయలు వస్తే తిన్నావు, ఆ ఉద్యోగం ఇచ్చి డబ్బిచ్చినటువంటి ప్రభుత్వానిదా ఈ శరీరం? చిట్ట చివర ముసలివాడి అయిపోతే పోషించినటువంటి కొడుకుదా? ఆఖరణ ఊపిరాగిపోయిన తర్వాత కట్టెల్లో పెట్టి కాల్చేసినప్పుడు వెంట్రుకలు గాలికి ఊడిపోయి దూరంగా ఎగిరి చెట్టును పట్టుకుంటే వెంట్రుకలకు ఆశ్రయం ఇచ్చాయి కాబట్టి చెట్టుదా? నెత్తురు ముద్దల ముద్దలుగా జారి భూమి మీద పడిపోతే భూమి పీల్చేసింది కాబట్టి భూమిదా? అస్థికల ఆఖరికి మిగిలిపోతే తెచ్చి కుండలో పెట్టి కొడుకు తీసుకెళ్లి గంగలో కలిపాడు కాబట్టి గంగదా? ఎవరిది శరీరం అని? దేనికోసం ఇన్ని మాటలు ఇలా అంటావు? అనకు. వాడు వాడిది, వాడు వాడిది అను. నేను నాది వదిలిపెట్టడం నేర్చుకో, ప్రయత్నం చేయలేని నాడు పాడైపోతావు. దానితోనే బ్రతికేయడం మంచిది కాదు సుమా. ఎప్పుడు చెప్పిన మాట విదురుడిది. ఎవరికి చెప్పినది? సమస్త మానవాళికి సాధన కొరకు నేర్పుతున్నాడు. దీన్ని పరిశీలించడం చేత కాకపోతే అయిందానికి కాందానికి ఇలాగే అండం నేర్చుకుంటే ఆ జీవితానికి అభ్యున్నతి లేదు సుమా. కాబట్టి కోపము, ఉబ్బును, గర్వము, ఆపోవకయునికియు
ఆపోవక యునికియును అంటే తృప్తి లేకపోవడం. శంకర భగవత్పాదులు భజగోవిందం చేస్తూ అంటారు, మూఢజహీహి ధనాగమ తృష్ణ కురు సద్బుద్ధిం మనసి వితృష్ణ ఎల్లభసే నిజ కర్మోపాత్తం వితంతేన వినోదయ చిత్తం అంటారు. తృప్తి బయటి పదార్థముల చేత వచ్చేది కాదు. మీరొక్కటి బాగా గుర్తుపెట్టుకోండి, డబ్బు తృప్తి రెండూ ఒకదాని మీద ఒకటి ఆధారపడినది నిజమైతే ఎంత డబ్బు ఉంటే తృప్తిగా ఉంటాడన్నది నాకు చెప్పండి. అంత సంపాదించి వదిలేయచ్చు. అలా ఉండదు. డబ్బు తృప్తి మంట నెయ్యి. మంటలో నెయ్యి పోశారనుకోండి, పలచగా నీళ్ళలా ఉందని ఆరుతుందా, భగ్గున పైకి లేస్తుంది. ఇవాళ 1,00,000 రూపాయలు ఉన్నాయి, దానికి తగ్గ కోరిక తీర్చుకుంటాం. ఇంకొక 10 లక్షలు ఉంటే బాగుండు, ఇది కూడా చేద్దాను. ఆ 10 లక్షల కోసం పరిగెత్తావు, కాలం అయిపోతోంది, ధర్మం తప్పిపోయావు, మనిషిలా లేవు. తృణావర్తోపాఖ్యానం భాగవతంలో అదే. గడ్డి పరకవైపోయావు, ఆశ తిప్పేస్తోంది, సుడిగాలిలా తిరుగుతున్నావు, కళ్ళు కనపట్టల్లా దుమ్ము పడిపోయింది, పరిగెడుతున్నావు, తెస్తున్నావు, మళ్ళీ ఇంకో కోరిక పుడుతోంది, మళ్ళీ పరిగెడుతున్నావు, మళ్ళీ తెస్తున్నావు, మళ్ళీ తీర్చుకుంటున్నావు, మళ్ళీ పరిగెడుతున్నావు. ఏది తృప్తి జీవితంలో? ఎంత సంపాదిస్తే తృప్తి? నేను సంపాదించగలిగినంత నా కొరకు, నా కొడుకు కొరకు, మనవల కొరకు, మునిమనవల కొరకు, ఇనుమనవల కొరకు, అంతేముందండి దానికి. అంటే వాళ్ళెవరేం చేయక్కర్లేదా? ఇదంతా తింటూ కూర్చోడమేనా? దానికి అర్థం ఉండక్కర్లేదా? ఒక కుక్క దాని పిల్ల తనంత తాను ఆహారం సంపాదించే వరకు పెంచుతోంది. ఒక పక్షి దాని పిల్ల అది ఆహారం సంపాదించుకునే వరకు పెంచుతోంది. నువ్వెందుకు నీ జీవితాన్ని పాడు చేసుకు అంత సంపాదిస్తావు? ఆ సంపాదన కోసం తిరగడం సమయాన్ని పాడు చేసేస్తున్నావా? చెయ్యి, వద్దని ఎవ్వరూ చెప్పలేదు. డబ్బు సంపాదించవద్దని ఏ శాస్త్రము చెప్పలా. కానీ తృష్ణ వద్దు. అమితముగా అపారమైన ఆశతో డబ్బు వెంట పరుగులు తీసి జీవితాన్ని పాడు చేసుకోవద్దు. అది తిరగబడి కాటు వేసిన నాడు మాత్రం మిగిలిపోయేది అపకీర్తి ఒక్కటే తప్ప అది నీకు సుఖంగా నిద్రపట్టనివ్వదు, ప్రశాంతంగా ఉండనివ్వదు. అన్నిటికన్నా పెద్ద ప్రమాదం ఎక్కడొస్తుందో తెలుసా? అన్యాయంగా సంపాదించి తీసుకుని వచ్చిన డబ్బు ఇంట్లో ఉండగా ఏ చిన్న ఇబ్బంది రానివ్వండి భయమే. ఇది చేశాను కదా, కట్టి కుడుపుతోందా, కొడుక్కి జ్వరం వచ్చిందనుకోండి భయమే. అయ్యో బాబోయ్, ఇలా సంపాదించి తెచ్చాను కదా, ఇది ఏదో పెద్ద అనారోగ్యం అయిపోయి చాలా డబ్బు ఖర్చు అయిపోదు కదా, తెచ్చిన డబ్బు ఒంటికి వచ్చిందనుకోండి భయమే. ఏమో ఇలా తెచ్చా కదా. న్యాయంగా తెచ్చారనుకోండి, హాయ్ పరమేశ్వరానుగ్రహం, నేనేం నీతి తప్పానా ఏమి, ధర్మం తప్పానా ఏమి, సర్వేశ్వరుడు లేడు నన్ను కాపాడడానికి, తల కింద చెయ్యి పట్టుకుని నిద్రపోతావు. ధృతరాష్ట్ర మహారాజా, అందుకు నీకు నిద్ర పట్టదు. కాబట్టి తృప్తి అన్నది ఉండాలి. కొన్నిటి యందు తృప్తి ఉండడానికి వీల్లేదు. జీవితంలో ఆఖరి ఊరి వరకు తృప్తి ఉండకూడదు. కొన్ని ఏవి? విద్యయందు వాంఛా పరివృద్ధియును ప్రకృతి సిద్ధగుణంబులు సజ్జనాళికిన్. ఎన్ని చదువుకున్నా, ఎంత సేవ చేసినా, ఎంత భక్తితో బ్రతికినా ఇంకా నేను ఏదో చెయ్యాలన్న తపనతో వెళ్ళిపోవాలి. అబ్దుల్ కలాం గారు బ్రతికున్నంత కాలం పాఠాలు చెప్పి చిట్ట చివరి రోజున కూడా పిల్లల్ని ఉద్దేశించి మాట్లాడుతూ జారి కింద పడిపోయారు. ఆఖరి ఊపిరి వరకు సమాజ సేవే. మీరు ఇవాళ పత్రికలో చదివి ఉంటారు, రిజర్వ్ బ్యాంకు గవర్నర్గా అంత ప్రఖ్యాతి సంపాదించినటువంటి రాజన్ గారు అక్కర్లేదు, నేను హాయిగా వెళ్ళి అధ్యాపక వృత్తిలో మళ్ళీ పాఠాలు చెప్పుకుంటానని వెళ్ళిపోతున్నాడు. అంత కీర్తిని సంపాదించుకున్న వ్యక్తి అంతర్జాతీయంగా. నీ జీవితంలో డబ్బు సంపాదనకి ఒక వృత్తి అయితే నీ ఆత్మసంతృప్తి కొరకు నీ జీవన విధానం ఉండాలి తప్ప ఆత్మసంతృప్తి కొరకు జీవన విధానము లేకుండా కేవలము తృష్ణతో పరిగెత్తడానికి మాత్రమే నీ వృత్తి పనికొస్తే నీ జీవితం కల్మషభూయిష్టం అయిపోతోంది. నీకు నువ్వు ద్రోహం చేసుకుంటున్నావు. ఉద్ధరేణ ఆత్మానాత్మానం, నిన్ను నువ్వు ఉద్ధరించుకోవాలి తప్ప నిన్ను ఇంకొకరు ఉద్ధరించలేరు. నీకు ఆకలిస్తే నువ్వు తినాలి, నీ పక్క వాళ్ళు తింటే ఆకలి తీరు. కాబట్టి నిర్మోహమాటంగా చెప్తున్నాడు, తృప్తి అన్నది మనిషి పొందాలి. అందుకు శంకరాచార్యులు వారు అంటారు, ఆ తృప్తి మనసులో ఉన్నదనుకోండి, అప్పుడు మనిషి ఏమంటాడంటే కౌపీనవంత కలు భాగ్యవంత. గోచి పెట్టుకున్నవాడు పరమ సంతోషంతో ఉన్నాడు. భగవాన్ రమణులు ఓ తువ్వాలు వాడుకుంటూ ఉండేవారు ఒళ్ళు తుడుచుకోవడానికి. అది తీసుకెళ్ళి ఎవరు, అది తెల్లవారుజామున 3 గంటలకి లేచేవారు. స్నానం చేసి ఆరేసుకుని ఆరిపోయిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి చిన్న మడతట్టేసుకుని చెట్టు తొర్రలో పెట్టేవారు. కొంతమందికి ఉత్సాహం ఎక్కువ ఉంటుంది. ఆయన చెప్పింది విన్నామన్న దానికన్నా ఆయన వ్యక్తిగత జీవితం మీద బాగా పరిశీలన చేయాలని సంతోషంగా ఉంటుంది.
ఆయన ఇంట్లో ఏం చేస్తుంటారండి, ఎన్ని పుస్తకాలు ఉంటాయండి, ఎంతసేపు చదువుతారండి, ఎందుకు అవి నీకు చెప్పి విను నచ్చితే కదా. అలా రమణ మహర్షి వాడే తువ్వాలు ఎక్కడ పెడతారండి, చెట్టు తొర్ర ఉంటుందన్నాడు ఎవడో. వీళ్ళ తువ్వాలు తీసి ఇలా తీశారు, దాన్ని నిండా కన్నాలే. ఆయన దగ్గరికి వెళ్ళాడు, ఇంతమంది డబ్బున్న శిష్యులు ఉన్నాం, ఏమిటండి తువ్వాలు, దాన్ని నిండా కన్నాలే, మమ్మల్ని అడిగితే ఓ తువ్వాలు ఇవ్వం మీకు అన్నారు. ఆయన అన్నారు, ఈ తువ్వాల సహస్రాక్షుడు ఇంద్రుణ్ణి తువ్వాలుగా వాడుకుంటున్నాను నేను అన్నాడు. అది తృప్తి. మీరు అందుకే తృప్తి కలిగిన వాణ్ణి, అయ్యో పాపం మీకు ఏమైనా చేసి పెట్టమంటారు ఏంటన్నారు. చేయడానికి నాకేం లేదండి, నాకు ఈశ్వరుడు ఏమి ఇవ్వలేదు కనుక నాకు అన్నీ ఇచ్చాడు కదా, ఇంకా నాకేం కావాలండి, నేనేమైనా ఇన్ని ఇచ్చిన ఈశ్వరుడికి నేను ఏం చేయగలనండి, నేనేమైనా ఆయనకి చేయాలేమో కానీ ఆయనకి నాకు ఏమి ఇవ్వలేదని మీరు ఇస్తారు అంటాడు. కాబట్టి అది తృప్తి. అది మనసులో ఉందనుకోండి, ధర్మం అబ్బుతుంది. అసలు అది లేనంతకాలం ధర్మం నోటితో అనడానికే కానీ ఆచరణకి ఎలా పనికొస్తుందండి. ఆ తృప్తి లేని నాడు మనిషి ధర్మమును ఆచరించలేడు. కాబట్టి కోపము, ఉబ్బును, గర్వము, ఆపోవక యునికియు, దురభిమానము అన్న మాటకు అర్థం ఏంటంటే ఏదో ఒక విషయమునతో అంటకాగిపోతాడు. మీకు తేలిగ్గా అర్థం అవ్వాలంటే కొంతమంది చూడండి, ఆ వ్యక్తిత్వంలో ఉండేటటువంటి బలహీనత. ఇప్పుడు ఏదో గోరు చుట్టేసింది, దానికో నిమ్మకాయ ఎట్టమన్నారు ఎవరో, నిమ్మకాయ ఎట్టారు. ఏమండి కాఫీ తాగుతారా, ఏమిటి తాగను, ఈ గోరు చుట్టూ స్నానం ఎలా చేయను, గోరు చుట్టూ ఇవాళ ఆఫీస్ ఏం వెళ్ళను, ఈ గోరు చుట్టుతో ఏం రాయను, పోన్లేండి పలహారం ఏం తినను గోరు చుట్టుతో, ఇవాళ ప్రవచనం ఏం వెళ్ళను ఈ గోరు చుట్టుతో. వాడికి మీరు ఏం చెప్పండి ఆ గోరు చుట్టే. ఇంకొకడు అంటాడు, నాకు ఆఫీస్కి వెళ్ళి రాయలేకపోవచ్చు కానండి, ఇవాళ అంత కఠినుడు ఏం కాడు, మా అధికారికి చెప్తే పోన్లేవయా, ఇవాళ నువ్వు నోటితో చెప్పేవి చెప్పు, నీ కింద ఉన్న వాళ్ళకి ఇది ఇలా చెయ్యి అది ఎలా చెయ్యి అని చెప్పు చాలు. నువ్వు అంత తప్పనిసరి పరిస్థితి అయి సంతకం పెట్టవలసి వస్తే నీ పక్కవాడితో నీ పెట్టిస్తా, సరేనా, కూర్చొని చెయ్యి, వాడికి చెప్పి చేయించు చాలు. అలా కుర్చీలో అలా కూర్చోవడంలో, నాకు అక్కడికి వెళ్ళి కూర్చోవడంలో, ఓ మంచి మాటలు చెప్తూ ఉండడంలో నేను నా నిప్పి మరిచిపోతాను అన్నాడు అనుకోండి, ఆ వ్యక్తిత్వం మీరు. ఓ గోరు చుట్టుకి ప్రపంచమంతా గోరు చుట్టే ఒకటికి. అలా వాడికి ఏదో ఒకటి ఉంటుంది, దానితో అంటకాగుతాడు. ఎంత అంటకాగుతాడంటే వాడిని మీరు ఎట్నుంచి ఎటు తీసుకురండి మళ్ళీ వాడు అదే చెప్తాడు. వాడికి ఏదో మనసులో ఉంటుంది, నేను చాలా తెల్లగా ఉంటాను, చాలా అందంగా ఉంటానని ఒక అభిప్రాయం ఉంది వాడికి. వాడిని మీరు ప్రవచనానికి తీసుకెళ్ళండి, ప్రవచనానికి తీసుకెళ్ళిన వాడు ఏమంటాడంటే, ఇవాళ వచ్చిన వాళ్ళలో నా అంత తెల్లగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటాడు. అయ్యి బాబోయ్, ఎంత ప్రమాదకరమైన ప్రశ్న అండి అది. వాడిని మీరు సేవకి తీసుకెళ్లారనుకోండి దేవాలయంలో, ఇవాళ సేవకు వచ్చిన వాళ్ళలో నేనే బాగున్నానే అందరిలో తిని, వయసు ఉడిగిపోతుండనివ్వండి, ఇంకా దాన్ని ఏదో కాపాడుకోవాలి. అందుకని తీర్థయాత్రకి రారు, అందుకని గుళ్ళోకి ఎక్కువ వెళ్ళరు, ఎండలోకి ఎక్కువ వెళ్ళరు. ఉండిపోతుందా ఏమి, అగ్నిలో కాలిపోదు ఆఖరికి. ఇది పణంగా పెట్టి ఈశ్వరుణ్ణి చేరు, అది గొప్ప. కానీ అన్నిటికీ నేను ఇంత బాగుంటాను. ఏమండి ఆయన చాలా బాగా పాడారు కదండి, పాడారు కానీ ఆయన అంత కొంచెం తెల్లగా ఉంటే బాగుండేదండి. ఆయన పాడడానికి తెల్లగా ఉండడానికి ఏమిటి సంబంధం అంటే, దేనికైనా సరే తెల్లగా లేడు అంటే తను తెల్లగా ఉన్నాడు, అదొక్కటే కారణం. అతిశయం, దురభిమానత్వము, అది పుండండి, ఇది చాలా ప్రమాదం. అది గుళ్ళోకి వెళ్ళినా సరే కొంతమంది చూడండి విఐపిగా దర్శనం ఏమిటండి, అదేమిటి అసలు అర్థం లేదు. అంటే వాడు ఎక్కడికి వెళ్ళినా భగవంతుడి దగ్గర కూడా వాడు ఇదని గుర్తుపెట్టుకుని వెళ్ళాలా, ఎందుకది. చక్కగా ఎక్కడికి వెళ్ళావో అక్కడ అలా ఇమిడిపో, అది జీవితం అంటే. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంటికి వెళ్ళాక కూడా నేను ఈ అధికారం అని ఇంటికి వెళితే అది ఏం బాగుంటుంది. ఇంటికి వెళ్ళాక భర్తగా వెళ్ళు, తండ్రిగా వెళ్ళు, ఎక్కడికి వెళ్ళావో అక్కడ ఇమిడిపో. ఆ ఇమడడం రాలేదనుకోండి, ఏదో ఒకటే అంటి పెట్టుకుని అంట కాగిపోతే నిన్ను భరించలేరు. ఆఖరికి పదవీ విరమణ చేసేసి 10 ఏళ్ళు అయిపోయినా, ఏమండో సార్ ఆయన నీ పాపం చాలా రోజులు అయింది, ఆయన దగ్గర పనిచేశాను వెళ్ళొద్దామండి,
బాబాయ్ ఇప్పుడు కానీ వెళ్ళారంటే చంపేస్తాడండి, ఇప్పుడు మళ్ళీ మొదలెడతాడు, 1976లో నేను అప్పుడు ఉన్నప్పుడు అని మొదలెడతాడు, వదలడండోయ్ అంటారు. కొంతమందిని మీరు చూడండి, అది అంటుకుపోతుంది శరీరానికి మనసుకి, అంటుకుపోయి అది మొదలెడతాడు. ఏమైనా నువ్వు దగ్గర పనిచేసావు కదా 76లో మనం పనిచేసినప్పుడు అని మొదలెడతాడు. ఎందుకది? ఇప్పుడు ఎంత నీ వయస్సు, ఇప్పుడు నువ్వేం నేర్చుకోవాలి, ఇప్పుడు ఏం చదువుకోవాలి? కొంతమంది చూడండి చాలా అధికారంలో ఉండి కూడా చాలా వినయంగా కూర్చుని వింటుంటారు. అది సంస్కార బలం. అది ఒకడికి రమ్మంటే వచ్చేది కాదు, ఒకడికి పొమ్మంటే పోయేది కాదు. పరిశీలించుకో సుమా, నిన్ను నువ్వు పరిశీలించుకో, లేకపోతే పాడైపోతావు. ఏదో నీ జీవితంలో ఒక విషయమునందు నేను చాలా గొప్పవాణ్ణన్న అభిమానం దురభిమానం కాకుండా చూసుకో, లేకపోతే అది చిట్ట చివరికి చాలా ఇబ్బందికి వెళ్ళిపోతుంది. మీకు నేను ఒక్క ఉదాహరణ చెప్తాను. ఏదో ఒకటి ఉందనుకోండి, దాని నుంచి బయటికి రావడం ఎలా? ఇది ఈశ్వరానుగ్రహం అండి అన్నారు అనుకోండి. నిజంగా పక్క వాళ్ళే ఇవాళ మీరు వెలిగిపోతున్నారండి, మీరు రోజు రారే కనబ్బా చాలా అందంగా ఉన్నారే అన్నారనుకోండి. నిజంగా పోయి పక్క ఆయన అనుకోలేదు, పక్క ఆయన అన్నాడు. ఈయనేమనాలి? ఏమండి ఇప్పుడే కదా మీరు విన్నారు, ఇవన్నీ శాశ్వతమా, ఇవన్నీ ఉండిపోయేవా? ఆయన అందుకోవడం నిజమైన అందం అండి. నేను ఇవాళ వచ్చాను, మీరు ఇవాళ వరకు ఒక్కరోజు మానకుండా వస్తున్నారే, మీ అందం చాలా గొప్ప అందం నా దృష్టిలో అనగలిగినది గొప్ప కాదు. అది ఈశ్వరుడితో కలుపు, నీకు ఏ ప్రమాదం తేదు. అది ఉండి ప్రమాదం ఏం చేస్తుంది? ఈశ్వరుడితో కలుపుకుంటే విరుగుడు ఈశ్వరుడే. పాము విషం నేను తాగేశాను అనుకోండి చచ్చిపోతాను. పాము విషం వైద్యుడు శుద్ధి చేశాడు అనుకోండి, నాకు మందుగా ఇచ్చాడు అనుకోండి ఔషధంగా, నాకు ఉన్న జబ్బు తగ్గిపోతుంది. వైద్యుడు విరుగుడు చేస్తాడు. బురద నీళ్లలో ఇండి పిగించబడితే నీరు విరిగినట్టు భగవత్ సంబంధం దురభిమానాన్ని విరిచేస్తుంది. ఆయనతో కలుపు, దురభిమానం విరిగిపోయి. అది లేకపోతే భగవంతుడే విరవలసి వచ్చిందనుకోండి, అప్పుడు మనం వీధిలో నిల్చోవలసి వస్తుంది. అది ప్రమాదం. అదే మళ్ళీ ఉబ్బు పొగులుట ఆ దగ్గరికి వెళ్ళిపోతుంది. రామకృష్ణ పరమహంస ఒక మాట చెప్పేవారు. ఎవరో ఒక గొప్ప ఐశ్వర్యవంతుడు ఒక గొప్ప భవనం కట్టి తోట వేసి పళ్ళు పువ్వులు అన్నీ పెంచాడు. ఎవరో పోన్లే పాపం నా దగ్గర ఉన్నాడు కదా అని ఆయనకి పిలిచి, ఏమయ్యా ఈ ఇల్లు నువ్వు చూసుకుంటూ ఉండు, జాగ్రత్తగా ఇందులో ఉండు, నేను ఏదో విదేశాలు ఎడుతున్నాను, కొన్ని సంవత్సరాల పాటు రానన్నాడు. కొన్నాళ్ళు పోయిన తర్వాత ఆయన ఏదో అకస్మాత్తుగా 2 ఏళ్ళు పోయిన తర్వాత ఏదో శుభకార్యానికి వచ్చి ఒకసారి ఇల్లు చూసొద్దామని ఊళ్ళో దిగి పెడుతున్నాడు. పెడుతుంటే ఎవరో తెలిసిన వాళ్ళు అడిగారు, ఏంటంటే ఇలా వస్తున్నారు మీరు అన్నారు. ఏం లేదండి ఇల్లు చూసుకుందామని. ఓహో ఇంకా మీకు ఆ ఇంటి మీద మమకారం పోలేదా అన్నారు. ఎలా పోతుందండి, ఇల్లు అన్న తర్వాత మరి ఎప్పుడైనా చూసుకోవాలి కదా అన్నాడు. అదేంటి ఇల్లు అమ్మేశారు కదా మీరు అన్నారు. ఇల్లు అమ్మేయడం ఏమిటో నేను ఎవరికి అమ్మలేదు. మరి ఆయన అలా చెప్తున్నాడు, ఇల్లు అమ్మేసి ఆయన వెళ్ళిపోయాడు విదేశాలకి, నేను కొనేసుకున్నాను, నేనే యజమాని అని చెప్తున్నాడు అన్నాడు. అలా వీధిలో పెడుతుంటే కనపడ్డ వాళ్ళందరూ చెప్పారు, ఇంతకు ముందు వచ్చినప్పుడు ఆయన ఎంత మంచివాడండి పాపం, మీరు ఇచ్చారని చెప్తుంటాడు అన్నారు. అప్పుడు చాలా యజమాని సంతోషించి 2 గదులు తాళం వేసినో కూడా తాళాలు తీసి వాడుకొని ఇచ్చాడు. ఇప్పుడు కనపడ్డ వాళ్ళందరూ అమ్మేశారు కదండి అన్నాడు. ఇప్పుడు ఆయన లోపలికి వెళ్ళి అన్నాడు, దుర్మార్గుడా నీ పెట్టొక్కటి పట్టుకుని ఏది పట్టుకొచ్చావో అదొక్కటి పట్టుకుని బయటికి పోతుంది అని తాళం వేసేశాడు. ఇప్పుడు ఏమైంది? ఏ పెట్టితో వచ్చాడో ఆ పెట్టితో పోయాడు. ఎందుకని? నాది అన్నందుకు పోయాడు. నాది కాదు ఆయనది అన్నంతకాలం ఇంకో 2 గదులు కూడా ఇచ్చాడు. నీకు ఏదున్నా తప్పు లేదు, ఇది ఈశ్వరుడు ఇచ్చింది అన్నంతకాలం ఇంకో 2 గదులు కూడా ఇస్తాడు, ఇంకా ఇస్తాడు. ఇది నాదన్నప్పుడు తాళం వేసి బయటపోవాలి. ఇది తెలుసుకుని ఉండు, నీకు ఇబ్బంది లేదు. కాబట్టి కోపము, ఉబ్బును, గర్వము, ఆపోవకయునికియు, దురభిమానత్వము అసలైనటువంటిది. ప్రతి వాళ్ళు తెలుసుకోవలసినటువంటిది నిర్వ్యాపారత్వము.